ఈరోజు మన గెస్ట్ జీలకర్ర శ్రీనివాస్ గారు. నమస్తే. వీసీకే పార్టీ స్టేట్ ప్రెసిడెంట్, అంతకుముందు బిఎస్పీ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీరు సినిమాలో ఒక 2 పాటలు రాశారని విన్నాను. మీ లైఫ్లో పాటలు ఏంటి? పాటలు తెలంగాణలో మా బాపు కూడా కమ్యూనిస్టు రాజకీయాల్లో గ్రామాల్లో చాలా యాక్టివ్గా పనిచేసేవాడు. నేపథ్యం మీ తండ్రి గారిది కమ్యూనిస్ట్ పార్టీ అయి ఉండడం, అట్ ద సేమ్ టైం జర్నలిస్ట్ కూడా పనిచేశారు. ఓకే. మీరు మెంబర్ ఉన్న సిపిఎం పార్టీ నుంచి పోటీ చేయలేదు? లేదు, బయటకు వచ్చేసాం 2004లో. ఆర్థిక పరమైన అంశాల కోసం ఏమో మార్క్సిజం, అందుకు దాని మీద లేదు. ఇక్కడ కుల వ్యవస్థ మీద, కుల నిర్మూలన కోసం అంబేద్కరిజం. అంబేద్కర్ అయినా మార్క్స్ అయినా ఇద్దరు సమానత్వం కోసం పనిచేశారు. ఎస్ఎఫ్ఐ నుంచి సిపిఎం నుంచి బయటికి రావడానికి కారణం ఇదేనా? బేసిక్గా అదే కారణం. మీకు బాగా గుర్తున్నది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో నేను సక్సెస్ అయ్యా, ఈ ఉద్యమంలో ఉన్నందుకు నేను సాటిస్ఫై అవుతున్నా. నా లైఫ్ అంతా బిఎస్పీలో మీరు పోటీ చేయడం కోసం మాత్రమే వెళ్ళారా, లేదంటే ఏదన్నా పదవి తీసుకున్నామన్న ఆలోచన నాకు ఉండే, బట్ నేను అడగలేదు. మీ వీసీకే పార్టీని ఈ రాష్ట్ర ప్రెసిడెంట్గా ప్రజల్లోకి తీసుకెళ్దామని మీరు అనుకున్నప్పుడు అదొక తమిళ పార్టీ, బీజేపీ తెలంగాణ పార్టీ కాదు. వెల్కమ్ టు దక్కన్ టీవీ. ఈరోజు మన గెస్ట్ జీలకర్ర శ్రీనివాస్ గారు. నమస్తే. వీసీకే పార్టీ స్టేట్ ప్రెసిడెంట్, అంతకుముందు బిఎస్పీ, స్టూడెంట్ యూనియన్ ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చారు. వీటన్నింటి గురించి చర్చించే ముందు ఫస్ట్ మీరు సినిమాలో ఒక 2 పాటలు రాశారని విన్నాను. అంటే క్వైట్ మీ లైఫ్లో పాటలు ఏంటి? పాటలు తెలంగాణలో ఎవరి జీవితంలోనైనా ఉండే కీలకమైన అంశం. అది తెలంగాణ అంటే పాట. అయినా ఎవరైనా పాటలు రాయగలుగుతారు. ఇక్కడ నా ఫ్రెండ్ ఊడుగుల వేణు సినిమా డైరెక్టర్, తాను సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు నీది నాది ఒకే కథ సినిమా కోసం ఒక పాట రాయమని అడిగాడు. సరే అని చెప్పి ఒక పాట రాసిచ్చాను. తర్వాత మళ్ళీ అదే సినిమాలో ఇంకొక మంచి సన్నివేశం ఉందన్న, దీనికోసం కూడా ఒకటి రాయండి అని అంటే 2 పాటలు నీది నాది ఒకే కథలో రాయడం జరిగింది. అది బాగా హిట్ అయింది సినిమా కూడా. నాలోని నువ్వు నీలోని నేను అనే పాట చాలా బాగా ప్రజలకి చేరువైనటువంటి పాట. తర్వాత విరాట పర్వం సినిమా తీస్తున్నాడు తను. హీరో ఎంట్రీగా ఉండే మార్చింగ్ సాంగ్ లాంటిది ఒకటి రాయాలి. ఒక విప్లవకారుడిలో ఉండే భావావేశాన్ని రిఫ్లెక్ట్ చేసే పాట అన్నది. ఆ సందర్భం అలాంటిది రాసి ఇవ్వమని అంటే చెలో 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 అనే ఒక పాట రాయటం జరిగింది. ఆ పాటతోటే హీరో ఎంట్రీ అవుతాడు విరాట పర్వం సినిమాలో. అట్లా సినిమాలకి పాటలు రాశాను. ఈ పాటల నేపథ్యం ఏంటి అని? పాట రాయటం అనేది నేను స్టూడెంట్ డేస్ నుంచి పాటలు రాశాను. ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో, విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా పాటలు రాశాను. ఆ తర్వాత వివిధ సందర్భాల్లో అవసరం రీత్యా పాటలు రాసుకుంటూ వచ్చాను. బేసిక్గా నేను పాటలు రాసేవాడిని. తర్వాత కవిత్వంలోకి వచ్చాను, తర్వాత విమర్శలోకి వచ్చాను, ఆ తర్వాత ఉద్యమంలోకి. అట్లా అందుకని పాటలు మీకు సహజంగా వచ్చినవా? లేదు అంటే మీరు పాట మా కల్చరు. మేము మా క్యాస్టే బైండ్లో, మేము మా సబ్ క్యాస్ట్, మాది కళారూపాలు ప్రదర్శించే క్యాస్ట్. జమడికి వేసుకుంటాం, ఎల్లమ్మ కథ చెప్తాం, ఉప్పలమ్మ కథ చెప్తాం, మైసమ్మ కథ చెప్తాము, ఏ కథ అయినా చెప్తాం, జాంబు పురాణం చెప్తాము. అది మా క్యాస్ట్ కల్చర్. అది ఇది ఒక కల్చరల్ కమ్యూనిటీ. కాబట్టి నేనే కాదు, బైండ్లలో ప్రతి ఒక్కరు కవులే. అట్లా నేను కూడా కవినైనా. మీరు చిన్నతనంలో రాసిన పాటల్లో అవి కల్చరల్ సాంగ్స్ లా ఉన్నావా, లేదంటే సామాజిక అంశాల మీద రాసినవి? నేను ఎప్పుడేమి జానపద గీతాలు ఏం రాయలేదు, ఉద్యమ గీతాలే రాసిన. అవి ఉద్యమంలో భాగంగా పాడుకునేవాళ్ళం అంతే. అట్లనే అవి బాగా పాపులర్ సాంగ్స్ కూడా ఏం కావు. ఇప్పుడు మీ పుట్టిన ప్లేస్, మీ విద్యాభ్యాసం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? స్వస్థలం? తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన నేల నుంచి వచ్చాను. చిట్యాల ఐలమ్మ, విష్ణూరు దొర దేశముఖులకి వ్యతిరేకంగా బడిత పట్టుకొని
తరిమిన ప్రాంతం నుంచి వచ్చినాను. పాలకుర్తి మాది. పాలకుర్తి పక్కన మల్లంపల్లి. మాది వ్యవసాయ కుటుంబం. మా తాతల కాలంలోనే మాకు భూములు ఉన్నాయి. మా బాపు మా చిన్న బాపు మా పెద్ద బాపు వాళ్ళు ఇంకా పెంచి డెవలప్ చేసారు. ఆల్మోస్ట్ మాకు ఒక 17-18 ఎకరాల ఉమ్మడి ఆస్తి ఉంది మాకు. ఇది మాది వ్యవసాయ కుటుంబం. సో మా బాపు చదువుకున్నాడు. ఆ రోజుల్లోనే మా బాపు ఒక 5వ తరగతి చదువుకున్నాడు. మా తాత 2వ తరగతి చదువుకున్నాడు. మా బాపు పోలీస్ పటేల్గా పనిచేసిండు. మా తాత గ్రామ పెద్దగా పనిచేసిండు. అందువల్ల మాకు మా ఊళ్ళో కొద్దిగా చదువుకునే కల్చర్ ఉంది. అందులో భాగంగా మమ్మల్ని మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు చదువుకున్నారు. మేము చదువుకోవడానికి మాకు పెద్దగా ఇబ్బందులు ఏం రాలేదు. మీ చదువు ఎక్కడ సాగిందన్న? మాది పాలకుర్తి హై స్కూల్, ప్రైమరీ స్కూల్ మల్లంపల్లిలోనే చదువుకున్నాను. తర్వాత 7 నుంచి 8 తరగతులు ముత్తారంలో చదివాను. 8 నుండి 10 వరకు పాలకుర్తిలో, ఇంటర్మీడియట్ కూడా పాలకుర్తి, డిగ్రీ హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ, పీజీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత పిహెచ్డి సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత పీడిఎఫ్ కూడా సెంట్రల్ యూనివర్సిటీ, ఎల్ఎల్బి కాకతీయ యూనివర్సిటీ. సో మీరు విద్యార్థి నాయకుడిగా పనిచేశారు? చేశాను. చిన్నప్పటి నుంచి మేము పుట్టి పెరిగిన ప్రాంతం అంతా వామపక్ష భావజాలంతో ఉండేది. సో మా బాపు కూడా కమ్యూనిస్టు రాజకీయాల్లో గ్రామాల్లో చాలా యాక్టివ్గా పనిచేసేవాడు. కాబట్టి నన్ను కూడా మీటింగ్లకు తీసుకెళ్ళేటోడు. అట్లా 5వ తరగతి నుంచే మాకు ఈ రాజకీయాల్లో చూడటము, అవి నేర్చుకోవటం మొదలైంది. 7వ తరగతి నుంచి విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాను. డివిజన్ కమిటీ మెంబర్గా ఉన్నాను. 8వ తరగతి 9వ తరగతిలో నేను డివిజన్ జాయింట్ సెక్రటరీగా పనిచేశాను జనగాం. తర్వాత ఇంటర్మీడియట్లో ఫుల్ టైమర్గా పనిచేశాను. అంటే అప్ టు 10th క్లాస్ నేను డివిజన్ జాయింట్ సెక్రటరీగా ఉన్నా, జనగాం డివిజన్. తర్వాత ఇంటర్మీడియట్లో స్టేషన్ గన్పూర్ కొత్తగా డివిజన్ ఏర్పడ్డది. దానికి నేను ఫస్ట్ డివిజన్ సెక్రటరీ, జిల్లా జాయింట్ సెక్రటరీగా పనిచేశాను. ఆ తర్వాత సాహితీ స్రవంతిలో పనిచేశాను. అక్కడి నుంచి సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చినాక కూడా సాహితీ స్రవంతి, ప్రజాశక్తి 2 చేశాను. అట్ ద సేమ్ టైం జర్నలిస్ట్గా కూడా పనిచేశాను. 97 నుంచి 2000 వరకు ప్యారలాల్గా ఎస్ఎఫ్ఐ ప్లస్ సాహితీ స్రవంతి ప్లస్ ప్రజాశక్తి హన్మకొండ డేట్ లైన్ మీద చేశాను. సో మీరు స్కూల్ విద్యార్థిగానే స్టూడెంట్ లీడర్గా? స్కూల్ డేస్ నుంచే మేము మా పాలకుర్తిలో పిల్లలకి బస్ పాసులు ఉండాలని, బస్సులు ఆపాలని, తర్వాత సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ టైంకి ఇవ్వాలని ర్యాలీలు చేసి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాలు చేయటము, విద్యార్థి సమస్యల మీద పనిచేయటము, హాస్టల్ విద్యార్థుల సమస్యల మీద పనిచేయడం, అవన్నీ చిన్నప్పటి నుంచే మాకు అలవాటైపోయింది. నేపథ్యం మీ తండ్రి గారిది కమ్యూనిస్ట్ పార్టీ అయి ఉండడం, ఆయన ఎంకరేజ్ చేయడం వల్ల మీరు స్టూడెంట్ లీడర్ అయ్యారు. మీకు వీటి మీద అవగాహన ఎప్పుడు వచ్చింది? మాకు పుస్తకాలు చదివే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. మా ఇంట్లో పుస్తకాలు ఉండేటివి, ఎక్కువగా హిందీ, ఉర్దూ, కొన్ని తెలుగు పుస్తకాలు అవి ఉండేటివి. మా ఊళ్ళో మా స్నేహితులు అందరూ పుస్తకాలు చదివే ఒక అలవాటు. అంటే మా దగ్గర ఇది గమ్మత్, ఇది మా ఊళ్ళో దొర ఉండేవాళ్ళు, గోపాలరావు దొర. వాళ్ళ ఇంటికి పుస్తకాలు వచ్చేటివి, మ్యాగజైన్స్ వచ్చేటివి, పేపర్లు వచ్చేటివి. నేను 5వ తరగతి అట్లా చదువుకుంటున్నప్పుడు వాళ్ళు గడి ఖాళీ చేసి వెళ్ళిపోతూ కొన్ని పుస్తకాలు మా ఇంటి పక్కనే ఉండేది, కోంటల్ల గోపమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టిపోయారు వాళ్ళు. సో నేను ఆ గోపమ్మ వాళ్ళ ఇంటికాడ కూర్చొని ఆ పుస్తకాలన్నీ చదివేది, ఆ పేపర్లన్నీ చదివేది. అప్పుడే ముదిగొండ శివప్రసాద్ గారి అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో వచ్చే సీరియల్స్ రాసేది ఆయన కొన్ని పేపర్లలో, అవి చదివాను, మ్యాగజైన్స్ చదివాను. తర్వాత ప్రజాశక్తి పేపర్ వచ్చేది మా దగ్గరికి. నేను 6వ తరగతి 7వ తరగతి నాటికి నేను ప్రజాశక్తి పేపర్ చదవటం మొదలు పెట్టాను. ఆర్ఎస్ఎస్ భావజాలం చదివారు? ఆర్ఎస్ఎస్ భావజాలం ఏం లేదు, జస్ట్ అది ఆయన ముదిగొండ శివప్రసాద్ రాసే చారిత్రక నవలలు సీరియల్ గా వచ్చేటివి, అవి చదివేది అంతవరకే. కానీ ప్రజాశక్తి మా పార్టీ గ్రామ శాఖకి వచ్చేది. సో ప్రజాశక్తి చదువుతున్నప్పుడు నాకు బూర్జువా, భూస్వామ్య, గుత్తా పెట్టుబడిదారీ వ్యవస్థ, సామ్రాజ్యవాద దళారీ వ్యవస్థ, మిలాఖత్ అయ్యేరు, ఇవన్నీ అంటే ఫ్యూడలిజం అంటే ఏంటిది, క్యాపిటలిజం అంటే ఏంటిది, జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఆ పేపర్ చదవటం వల్ల తెలిసింది నాకు. పాఠశాల దశలోనే, పాఠశాల ప్రైమరీ స్కూల్ దశలోనే, మాది 5వ తరగతి. సో తర్వాత కమ్యూనిస్ట్ మేనిఫెస్టో 8వ తరగతిలో చదివాం మేము, లాంగ్ మార్చ్ 8వ తరగతిలో చదివాను,
చైనాపై అరుణతార 8వ తరగతిలో చదివాను. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు రాసిన తెలంగాణ మా పోరాట గాథలు ఉంటాయి, చాలా అద్భుతమైన గాథలు. అవి నేను 8వ తరగతిలోనే చదివేశాను. సో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో 8వ తరగతిలో చదివిన, ఎంత అర్థమైంది అనేది పక్కకి పెట్టండి, చదివాను నేను. ఏదో ఒక అవగాహన అయితే వచ్చింది. తర్వాత 8వ తరగతిలో ఎస్ఎఫ్ఐ క్యాడర్ క్యాంపులు జరిగాయి, 3 రోజుల శిక్షణ తరగతులు, 5 days క్యాడర్ క్యాంపు. అవి విన్న తర్వాత నా ప్రపంచం మారిపోయింది. సో మొత్తం మార్క్సిజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ఆ 3 రోజులు క్లాసు మైబాద్లో జరిగింది. నన్ను తయారు చేసిన గురువు, విద్యార్థి ఉద్యమంలోకి తీసుకొచ్చిన గురువు వెంకటరాజన్ గారు. సో నన్ను మైబాద్ పంపించాడు. మైబాద్ టౌన్లో ఎస్ఎఫ్ఐ క్లాసు 3 రోజులు. అవి విన్న తర్వాత అసలు నాకు ప్రపంచం చాలా సింపుల్ అయిపోయింది. ఇదంతా 8th క్లాస్ 9th క్లాస్ చెప్తున్నాను నేను. సో నేను ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికల్లా చలం పుస్తకాలన్నీ చదివేశాను, మ్యాక్సిమం చలం పుస్తకాలు చదివేసిన. అని హైదరాబాద్ హన్మకొండలో ఐటీఐ చేశాను 1 సంవత్సరం పాటు. సో ఐటీఐ క్లాస్ అయిపోగానే మధ్యాహ్నం పోయి పబ్లిక్ గార్డెన్ వెనుకనే ఉన్న లైబ్రరీలో కూర్చొని బుక్స్ అన్ని చదివేయటం. చలము ప్రేమలేఖలు, అసలు చలం రైటింగ్స్ అంటే అమేజింగ్ కదా. మ్యూజింగ్స్ చదివి నేను అసలు చలము రాసిన గీతాంజలి, అనువాదం చేసిన గీతాంజలి చదివి ఆయన లాగానే నేను కవిత్వం రాయాలని ప్రయత్నం చేసిన. సో 10th క్లాస్ అప్పటికే, 10th క్లాస్ అయిపోయి 10th అయిపోయిన ఐటీఐకి వచ్చేటప్పటికల్లా నేను విపరీతంగా పుస్తకాలు చదివేస్తాను. పాటల నుంచి కవిత్వానికి మైగ్రేషన్, మధ్యలో చలం శ్రీశ్రీ, చలము, ఆరుద్ర వీళ్ళందరి రైటింగ్స్ అప్పటికే చదివాను. మార్క్సిజం అనేది మనకి నా మానసిక వికాసానికి అది చాలా పెద్ద బూస్టింగ్. అప్పటికి అంబేద్కర్ తెలియదు నాకు. ఇంకా అప్పటికి గ్రామాల్లో కమ్యూనిస్ట్ పార్టీ, జనశక్తి, పీపుల్స్ వారు మా ఊళ్ళో వీళ్ళే పనిచేస్తున్నారు ఆ ఏరియా అంతా. సో అట్లా నా గ్రూమింగ్ అంటే అట్లా జరిగింది. సో ఇంటర్ విద్యకు వచ్చేసరికి మార్క్స్ని అర్థం చేసుకోవడం జరిగింది. రాకముందే పూర్తిగా అనుకుందాం పోనీ, అప్పటికే చదువు ఎక్కువ అర్థమైంది. అంటే ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికల్లా మార్క్సిజం క్లాసులు చెప్పడం మొదలు పెట్టాను నేను. సూపర్. సో మార్క్స్ని అర్థం చేసుకున్నారు, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ లీడర్. తర్వాత వచ్చేసి పొలిటికల్ ఎంట్రీ ఏ విధంగా జరిగింది? విద్యార్థి ఉద్యమంలో ఉంటున్నప్పుడే నేను పార్టీ మెంబర్ని, సిపిఎం పార్టీ మెంబర్ని, ఫుల్ టైమర్ని. ఎస్ఎఫ్ఐ వింగ్లో నేను ఫుల్ టైమర్ని. ఆ రకంగా నేను సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చాను. సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేశాను. అక్కడ అంబేద్కర్ని తెలుసుకున్నాను. పీజీ టైంలో అంబేద్కర్ పీజీ కంటే ముందు కూడా తెలుసు, బట్ డైలమా ఉండే, మార్క్సిజమా అంబేద్కరిజమా అనే ఒక డైలమా ఉండే. సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మారోజు వీరన్న రాసిన ఇండియాలో ఏం చేయాలి, తర్వాత ఊసాంబశ్వరరావు గారి పుస్తకాలు, కట్టి పద్మారావు గారి పుస్తకాలు, మార్క్సిజాన్ని అంబేద్కరిజాన్ని కలపటం ఎలా అనే ఒక ప్రయత్నంలో నా ఫ్రెండ్ చిట్టిబాబు గారు కలిశారు. మేమిద్దరం కలిసి దళిత మార్క్సిజం అనే దాన్ని స్టార్ట్ చేశాం. చిట్టిబాబు ఒక అద్భుతమైన ఇంటలెక్చువల్ ఫిలాసఫర్. ఆయన మార్క్సిజం మీద చాలా కమాండ్ ఉన్నటువంటి వ్యక్తి, అంబేద్కరిజం మీద కూడా కమాండ్ ఉన్నటువంటి వ్యక్తి. ఇద్దరు ఈ ఆలోచనలు కలిసి మేమిద్దరము సాహిత్య రంగంలో దళిత మార్క్సిజం అనే ఐడియాలజీని తీసుకొచ్చాం. ఆ కాన్సెప్ట్ దళిత మార్క్సిస్ట్ విమర్శకుడిగా నేను సాహిత్య రంగంలో చాలా కృషి చేశాను. ఆ ఐడెంటిటీ నాకు ఉంది దాంట్లో. అట్లా మార్క్సిజము, అంబేద్కరిజము, రాజకీయాలు, పిహెచ్డి అయిపోయింది, బయటకు వచ్చిన సామాజిక ఉద్యమంలో పనిచేయటం మొదలుపెట్టాను. ఎంతకాలం సామాజిక ఉద్యమాల్లో ఉంటాం, రాజకీయ నాయకుడిగా ప్రమోట్ కావాలి. సో అందుకని ఎలక్షన్లో పోటీ చేయాలని నిర్ణయించుకొని బిఎస్పిలో చేరటం జరిగింది. మీరున్న సిపిఎం పార్టీ, మీరు మెంబర్ ఉన్న సిపిఎం పార్టీ నుంచి పోటీ చేయలేదు? లేదు, బయటకు వచ్చేసాం 2004లో. మీరు చిన్న గ్యాప్ తీసుకుని ఎస్ఎఫ్ఐ లీడర్, మార్క్సిజం గురించి స్కూల్ డేస్ నుంచే అవగాహన ఉన్న, ఇంటర్కి క్లాసులు చెప్పగలిగిన పర్సన్. ఇంటర్ తర్వాత డిగ్రీకి వచ్చేసరికి అంబేద్కర్ని కూడా చదవడం, తెలుసుకోవడం చేశారు. పీజీ సెంట్రల్ యూనివర్సిటీ, లాట్ ఆఫ్ గ్రూప్స్ అక్కడ. అంబేద్కరిజం ఒకటే నమ్మడం, మార్క్సిజం ఒకటే నమ్మడం ఉన్న గ్రూపులు కూడా ఉన్నాయి. ఎస్ఎఫ్ఐ సిపిఎం నుంచి వచ్చిన మీరు ఈ రెండింటిని అవగాహన చేసుకుని ఆ రెండింటిని కలపడం
కలపాలనే థాట్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్. కలపడంలో ఏం బెనిఫిట్ వస్తుందని మీరు ఎవరినైనా కన్విన్స్ చేయడం జరిగిందా? ఇప్పుడు ఒకసారి మనము సత్యాన్వేషణ మొదలుపెట్టిన తర్వాత అది మనల్ని చాలా మార్చేస్తుంది. ఒకటి, గతంలో మనం నిజం అనుకున్నవి అబద్ధాలని తేలిపోతూ ఉంటాయి. అంటే అవి అసమగ్రం, సరిపోవు అనేది తెలిసిపోతూ ఉంటుంది. కులం ఉన్నది నిజం. కులం ఒక దళితుడిగా అది మా అందరి అనుభవంలో ఉన్నది. అది కులం లేదు అనే మాట ఎవరైనా చెబితే ఆ వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడు అనేది వాస్తవం. అది ఏ కులస్తుడైనా సరే, అగ్రకులం వాళ్ళైనా, మధ్యస్థ కులాల వాళ్ళైనా, కింది కులం వాళ్ళైనా కులం ఉన్నది అనేది వాస్తవం. ఓకే, ఆ వాస్తవాన్ని మార్చటం ఎలా? కులం ఉన్నది, దాన్ని నిర్మూలించాలి. వర్గం ఉన్నది, దాన్ని నిర్మూలించాలి. వర్గ నిర్మూలనలోనే కుల నిర్మూలన దాగి ఉన్నది అని కమ్యూనిస్టు పార్టీలన్నీ చెప్పాయి. భూస్వామ్య అవశేషము కులము. భూస్వామ్య వ్యవస్థని మనం నిర్మూలించితే ఆటోమేటిక్గా కులం అనేది నిర్మూలించబడుతుంది అనేది ఒక అవగాహన. అది సరైనదే అని చెప్పి చాలా కాలం అనుకున్నాం. కానీ భూస్వామ్య వ్యవస్థను దాటి పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోకి ఎంటర్ అయిన చోట కూడా కులం ఎలా ఉండగలుగుతున్నది? భూస్వామ్య వ్యవస్థ గ్రామాల్లో ఉన్నది కాబట్టి కులం అక్కడ ఉన్నది అని అంటే పర్వాలేదు. హైదరాబాద్లో ఎట్లా ఉంటుంది? హైదరాబాదు మోస్ట్ కాస్మోపాలిటన్ సిటీ కదా. చెన్నైలో ఎలా ఉంటుంది? ఢిల్లీలో ఎలా ఉంటుంది? అంటే పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక సమస్యలు ఉండాలి కానీ కుల సమస్య ఎట్లా ఉంది? ఇల్లు కిరాయి ఎందుకు ఇవ్వరు? కొన్ని లొకేషన్స్లోనే దళితులు ఎందుకుంటారు? పర్టికులర్ లొకేషన్స్లోనే దళితులు ఎందుకుంటారు? సిటీస్లో కూడా. అంటే పట్టణాలు పల్లెలు అనే తేడా లేదు. పెట్టుబడిదారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ అనే విభజన కూడా లేదు. కులం అనేది సర్వాంతర్యామిగా ఉన్నది. బికాజ్ అది ఒక భావజాలం. ఆ భావజాలాన్ని మనం ఎదుర్కోవాలి. ఆ భావజాలం సరైనది కాదు అని డిజైన్ చేసుకునే విధంగా ప్రజల్ని చైతన్యం చేయాలి. ఆ పని చేయడానికి కమ్యూనిస్టు పోరాటాలు సరిపోతలేవు. ఎందుకంటే కమ్యూనిస్టులది ఆర్థిక పోరాటం, వర్గ పోరాటం. ఆ ఆర్థిక విషయాల మీద కలిగించే అంత చైతన్యం కులం పట్ల కలిగించరు వాళ్ళు. ఎందుకు? కులం గురించి మాట్లాడితే కులం బలపడుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. దాన్ని మాట్లాడకుండా విస్మరించితే కులం ఆటోమేటిక్గా అంతరిస్తుందని వాళ్ళ భావన. ఇది సరైనది కాదు. నువ్వు చర్చించినంత మాత్రాన కులం ఉండకపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక కులంలో జన్మిస్తాడు, ఒక కులంలో మరణిస్తాడు, ఒక కులంలోనే పెళ్లి చేసుకుంటాడు. లేదు నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటా, ఓకే, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా చావు పుట్టుకల కాడ కులం నీ వెంట నడుస్తుంది, మైండ్లో ఉంటుంది. నిన్ను నీ పాడే మూసేది వాళ్ళే, ఆ కులస్తులే, నీకు దినాలు పెట్టేది నీ కుటుంబ సభ్యులే. సో కులం అనేది నువ్వు దాంట్లోంచి బయటపడాలని ప్రయత్నం చేసినా పడనివ్వదు. అది ఒక పెద్ద జైలు ఖానా, అది బందీఖానా. సో దాన్ని బద్దలు కొట్టాలంటే మానసికంగా జనాల్ని మనం చైతన్యం చేయాలి. అందుకని ఆర్థిక వ్యాఖ్యానము, ఆర్థిక పోరాటాలు కుల సమస్యని అడ్రస్ చేయటానికి సరిపోవు, కుల నిర్మూలన చైతన్యాన్ని కలిగించడానికి సరిపోవు అని నాకు అర్థమైంది. అదే విషయాన్ని మారోజు వీరన్న చర్చకు పెట్టిండు చాలా అగ్రెసివ్గా. ఆయన కులవర్గ జమిలీ పోరాటాలు అనే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చాడు. అట్లాగే కారంచేడు, చుండూరు సంఘటనలు, వేంపేట సంఘటనలు, నీరుకొండ సంఘటన, పదిరికుప్పము, అంతకన్నా ముందు కీలవేణిమణి సంఘటన, మేళవలు సంఘటన, దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని దళితుల మీద ఊచకోతలు జరిగాయి. అప్పుడు కమ్యూనిస్టులు వాటిని ఏ రకంగా చూశారు? కమ్యూనిస్టులు భూస్వాములు దళితుల మీద చేస్తున్న దాడిగా చూశారు కానీ అగ్రకులాలు దళితుల మీద చేస్తున్న దాడిగా చూడలేదు. ఎందుకంటే అగ్రకులాల్లో ఉన్న పేద కూడా దళితుల మీద దాడి చేయడానికి సిద్ధపడతాడు. అగ్రకులాల్లో పేద మహిళ కూడా దళితుల మీద దాడి చేస్తుంది. లక్ష్మీపేటలో ఏం జరిగింది? లక్ష్మీపేట ఫోటోలు చూసాం. లక్ష్మీపేటలో దళితుల ఛాతి మీద కాలు పెట్టి గుణపంతో పొడిచి చంపింది కాపు మహిళ. అగ్నికుల క్షత్రియులు, శ్రీకాకుళం చంపిన వాళ్ళలో మహిళలు ఉన్నారు. వాళ్ళేం పెద్ద ధనవంతులు కాదు, భూస్వాములు కాదు, కానీ వాళ్ళు హత్యలు చేశారు దళితుల్ని. అంటే ఏంటి? అది భావజాలం. మాకన్నా తక్కువ కులపోడు మమ్మల్ని ప్రశ్నిస్తాడా? మాకు దక్కాల్సిన భూమిని వాడు కావాలంటాడా? వీళ్ళని చంపేస్తే భూమి మాదవుతుంది కదా అని చెప్పి లక్ష్మీపేటలో చంపారు, భూమి ఆక్రమించుకున్నారు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వము దళితులకి భూమి ఇప్పించలేకపోయింది. రాజశేఖర్ రెడ్డి
జగన్ రెడ్డి కూడా వాళ్ళకి భూమి ఇప్పించలేకపోయాడు, చంద్రబాబు కూడా ఇప్పించలేకపోయాడు కదా, కనీసం వాళ్ళకి శిక్ష కూడా పడలేదు కదా. అందుకని కులము అనే దాని విషయంలో భూస్వాముల దాడి చేస్తారు, మామూలు కులస్తులు దాడి చేయరు అనేది తప్పు. కులం అనేది తనకన్నా కింది కులం వాడిని అణిచివేస్తారు, అదే జరిగేది. అందుకని కులము కేవలము అగ్రకులాలకే పరిమితం కాదు, అది కింది కులాలకు కూడా వ్యాపించి ఉంటుంది అది. సో కులం అనేది ఒక రోగం అన్నాడు, మానసిక రోగం అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మానసిక రోగాన్ని క్యూర్ చేయాలి మనం, దానికి చికిత్స ఇవ్వాలి. దానికి సరి అయిన పరిష్కారము లేదా ఒక ట్రీట్మెంట్ మెథడ్ మార్క్సిజంలో లేదు కాబట్టి, అంబేద్కరిజంలో ఆ పరిష్కారం ఉంది కాబట్టి నేను అంబేద్కరిజం కావాలని అనుకో. అది అంటే ఆర్థికపరమైన అంశాల కోసం ఏమో మార్క్సిజం, అందుకు దాని మీద లేదు. ఇక్కడ కుల వ్యవస్థ మీద, కుల నిర్మూలన కోసం అంబేద్కరిజం. అంబేద్కర్ అయినా మార్క్స్ అయినా ఇద్దరు సమానత్వం కోసమే పనిచేశారు. కాకపోతే భాష వేరు కావచ్చు, వాళ్ళు చెప్పిన తీరు వేరు కావచ్చు, వాళ్ళిద్దరూ కోరుకునేది సమాజంలో సమానత్వం రావాలి, అన్ని రకాలైన అసమానతలు తొలగిపోవాలని ఇద్దరు కోరుకున్నారు. కాబట్టి వాళ్ళిద్దరు నాకు ఇష్టం. మీరు అనుకున్నట్టు ఈ రెండింటిని కలపడం జరిగిందా? జరపడం అనేది ఒక ప్రాసెస్, కలపటం అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మేము ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యాం. నేనే కాదు, మాకన్నా ముందు నా ఊసాంబశివరావు సార్ కావచ్చు, అట్లాగే మారోజు వీరన్న కావచ్చు, వీళ్ళిద్దరికన్నా ముందు ఇంకొక గొప్ప మహానుభావుడు ఉన్నాడు, పట్టిపాటి మల్లీశ్వరరావు గారు. ఆయనే క్యాస్టిజానికి వ్యతిరేకంగా పనిచేసిన ఒక విప్లవకారుడు. ఆయన నిడమర్రు రైల్వే గేట్ దగ్గర చంపేశారు. సో వీళ్ళందరికంటే ముందు ఆయన ఆ ప్రశ్న మొదలు పెట్టాడు. పీపుల్స్ వార్లో పనిచేస్తూ, ఆయన బీయింగ్ ఏ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ పీపుల్స్ వార్ కోసం పనిచేసిండు. ఆయన పనిచేసి పీపుల్స్ కారంచేడు ఇన్సిడెంట్ తర్వాత కులం ఉన్నది ఇక్కడ, ఈ కుల సమస్యని పీపుల్స్ వార్ ఎలా అర్థం చేసుకుంటుంది, నక్సలైట్ గ్రూప్స్ ఎట్లా అర్థం చేసుకుంటుంది అని చర్చ పెట్టి, నక్సలైట్ పార్టీలలో కూడా కులం ఉన్నది అనే దాని మీద ఆయన చాలా బలమైన క్రిటిసిజం పెట్టాడు. అట్లాగే కుల నిర్మూలనకి క్రిస్టియానిటీ తోడ్పడదని కూడా ఆయన రాశాడు. క్రిస్టియానిటీ బానిసత్వాన్ని ఎలా సమర్థించింది, ఇండియాలోకి వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ మళ్ళీ ఎవరికి ఉపయోగపడ్డది, క్రిస్టియానిటీలోకి మారినంత మాత్రాన కుల సమస్య పరిష్కారం అవుతుందా అని క్రిస్టియానిటీ మీద కూడా ఆయన రాశాడు. బ్రాహ్మణిజం మీద రాశాడు. అంత గొప్ప ఇంటలెక్చువల్ ఆయన. అందుకని జీలకర్ర శ్రీనివాసు ఈ దళిత మార్క్సిజం లేదా మార్క్సిజము అంబేద్కరిజము కలిసి పనిచేయాలి అనే ఆలోచనలోకి రావడానికి ముందు చాలా మంది బలిదానం ఉంది, చాలా పెద్ద ఐడియాలజికల్ ట్రాజెక్టరీ ఉంది. అందులో నేను ఒక భాగం, మా చిట్టిబాబు గారు ఒక భాగం. ఎస్ఎఫ్ఐ నుంచి సిపిఎం నుంచి బయటికి రావడానికి కారణం ఇదేనా? బేసిక్గా అదే కారణం. నేను సాహితీ స్రవంతి సమావేశాల్లో కూడా క్యాస్ట్ ఇష్యూస్ని చాలా బలంగా చర్చకు పెట్టాను. తర్వాత ప్రజాశక్తి సామాజిక న్యాయం పేజీలో నేను వరుసగా ఈ దళిత సమస్యల మీద, క్యాస్ట్ ఇష్యూస్ మీద కాలమ్స్ రాశాను. అట్లాగే కింది కులాలకు సంబంధించి, అంటే ముఖ్యంగా దళిత కులాలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని ప్రమోట్ చేసే విషయంలో చూపించే వివక్ష మీద కూడా అంతర్గత పోరాటం చేయటం జరిగింది. ఆ క్రమంలోనే కొంతమంది నా మిత్రుల్ని పార్టీ నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేశారు. అట్లా బండి భిక్షపతి అందులోంచి బయటకు వచ్చిండు, అమరుడు, చనిపోయింది తను. అంబేద్కర్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అనే ఆర్గనైజేషన్ని తాను స్టార్ట్ చేశాడు. దానికి నేను ఒక సలహాదారుడిగా, సిద్ధాంత పునాదిని అందించే ఒక ఇంటలెక్చువల్గా దానికి అండదండగా ఉన్నాను. సో అట్లా సిపిఎం తోటి తెగదింపులు చేసుకొని స్వతంత్రంగా ఈ దళిత మార్క్సిజం అనే ఐడియాలజీ తోటి పనిచేయటం జరిగింది. అట్లా మీ రాజకీయం గురించి మాట్లాడే ముందు, మీ రాజకీయ ప్రస్థానం గురించి ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. ఈ విద్యార్థి దశలో మీరు ఎట్లయితే పరిణామక్రమం చెందుకుంటూ వచ్చారో దాని మీద మీకున్న సాటిస్ఫాక్షన్, డిసాటిస్ఫాక్షన్? మార్పు చలనశీలతకి సంకేతం, డైనమిజానికి సింబల్ అది. అంటే అది మీరు ఒక నేనేమంటున్నట్టే, ఇది రాజకీయాలు కానీ సైద్ధాంతిక వ్యవహారాలు కానీ సంసారానికి సంబంధించిన ముచ్చట్లు కావు. ఒక భార్యని పెళ్లి చేసుకున్నా ఆమెతోటే సంసారం చేయాలి సత్యదాకా అని చెప్పడానికి కుదరదు. ఇది జ్ఞానం. నేను ఒక అంశానికి నేను కట్టుబడి ఉన్నాను కాబట్టి అది సత్యదాకా నేను దాన్ని వదిలిపెట్టాను అని అంటే అది జ్ఞానం డెవలప్ అయినట్టు కాదు. బుద్ధుడు కూడా జ్ఞానోదయం పొందిన
ఎన్లైటైన్మెంట్ జరిగిన రోజు ఉన్న బుద్ధుడు కాదు చనిపోయే నాటికి. ఓకే. బుద్ధుడు కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చిండు. ఆయన జైన మహావీరుడు కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చిండు. అంబేద్కర్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చిండు. ఓకే, 1915లో అంబేద్కర్ రాసిన దానికి 1956లో అంబేద్కర్ రాసిన దానికి చాలా తేడా ఉంటది. ఇది ఒక ప్రయాణం, ఇది సత్యాన్వేషణ ప్రయాణం. ఈ ప్రయాణంలో కొన్ని మజిలీలు ఉంటాయి, కొన్ని మైలురాళ్ళు ఉంటాయి. అలా నేను కొన్ని మైలురాళ్లలో నిలబడ్డాను. అందులో మీకు బాగా గుర్తున్నది, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో నేను సక్సెస్ అయ్యా, ఈ ఉద్యమంలో ఉన్నందుకు నేను సాటిస్ఫై అవుతున్నా. ప్రతి నా లైఫ్ అంతా సక్సెస్ఫుల్ అయిపోయి నా దృష్టిలో. నాకు ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినాయి. నాకు తెలిసి నా ఒక 12-13 ఏళ్ళ వయసు నుంచి నేను ఈ ఉద్యమాల్లోనే ఉన్నాను. అవన్నీ చేస్తూనే ఉన్నాను. నేను లేకుండా ఈ గడిచిన 20 ఏళ్ళ కాలంలో ఏ మూమెంట్ లేదు. తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా పాల్గొన్నాము. రచయితల ఉద్యమంలో చాలా యాక్టివ్గా పాల్గొన్నాము. దళిత చైతన్య ఉద్యమంలో చాలా యాక్టివ్గా పాల్గొన్నాము. ఎక్కడ దాడులు జరిగినా కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడాము. చలో అభంగపట్నం పిలుపునిస్తే వేలాది మందితో చలో అభంగపట్నం పోయి దళితుల్ని అవమానించిన భరత్ రెడ్డిని అరెస్ట్ చేసేదాకా వదిలిపెట్టలేదు మేము. పీడీ యాక్ట్ కింద ఆయన అరెస్ట్ చేసేదాకా 2 సార్లు చెలో పెట్టాం. చెలోకి పిలుపునిచ్చింది నేను మా సూర్యపల్లి సుజాత. 2వసారి ఊసామేశ్వరరావు గారు మాతో యాడ్ అయ్యారు. దాని తర్వాతనే మేము బహుజన ప్రతిఘటన వేదిక అనే దాన్ని నేనే ఏర్పాటు చేశాను. కంచాయిలేని గౌరీ లంకేష్ హత్యని ఖండిద్దాం, కంచాయిలేని కాపాడుకుందామని ఎస్వికేలో చాలా పెద్ద ఉద్యమం నిర్వహించాం, పెద్ద మీటింగ్ పెట్టాం. అంతకుముందు బాంసెఫ్ ఐడియాలజీ తోటి గ్రామాలు తిరిగి విపరీతంగా ప్రచారం చేశాం. ఐడియాలజికల్గా క్యాడర్ క్యాంపులు పెట్టాను, దళిత శక్తి వాళ్ళకి క్యాడర్ క్యాంపులు పెట్టాను. అసలు ఒక జనరేషన్నే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, వాళ్ళకి కావలసిన సైద్ధాంతిక అంశాలని బోధించడానికి నేను తిరిగని జిల్లా లేదు. సో మీరు ఇందాక చెప్పిన విధంగా ఫిక్స్డ్ ఒపీనియన్తో ఉండొద్దు. ఓకే, ఇక మీ రాజకీయం గురించి మాట్లాడదాం. ఒక పొలిటికల్ పార్టీలో కంటెస్ట్ చేయాలి అనే నిర్ణయానికి ఎప్పుడు వచ్చారు మీరు? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారమే మన సమాజాన్ని మారుస్తుంది అని చెప్పిండు. సో దాంతోపాటు సాంస్కృతిక ఉద్యమం జరగాలని చెప్పాడు. అంటే శివాజీ చక్రవర్తిగా ఒక రాజు కావడానికి తుకారాం నిర్వహించిన సాంస్కృతిక ఉద్యమం కారణము, అశోకుడు చక్రవర్తి కావడానికి లేదా మగధ రాజ్యము చంద్రగుప్తుడు అధికారంలోకి రావడానికి బుద్ధుడు నిర్వహించినటువంటి సాంస్కృతిక ఉద్యమం కారణం అని చెప్పాడు ఆయన. కాబట్టి సాంస్కృతిక ఉద్యమం అనేది ఒక కండిషన్, ప్రీ కండిషన్, తర్వాత పొలిటికల్ మూమెంట్. సో ఆ ప్రీ కండిషన్ అయిన సాంస్కృతిక ఉద్యమంలో నేను చాలా సంవత్సరాలు పనిచేశాను. కాబట్టి ఇప్పుడు ప్రమోట్ కావాలి, నేను పొలిటికల్ మూమెంట్లోకి నేను డెవలప్ కావాలి. అందుకని నేను పొలిటికల్ మూమెంట్లోకి వెళ్ళాను. పొలిటికల్ మూమెంట్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేయాలి? గన్పూర్కి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ గన్పూర్లో పనిచేశాను. కొన్ని కారణాల మూలంగా నాకు టికెట్ పాలకుర్తిలో ఇచ్చారు. నేను పాలకుర్తి నుంచి పోటీ చేశాను. ఏ పార్టీ? బీఎస్పీ నుంచి, బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ కాంచీరామ్ గారి మీద అభిమానంతో, ప్రేమతో రాజ్యాధికారం తీసుకురావాలనే ఆలోచనతో బీఎస్పీలో చేరి పనిచేయడం జరిగింది. బీఎస్పీని మీరు చూస్ చేసుకున్నారా? మిమ్మల్ని బీఎస్పీ చూస్ చేసుకున్నా? అండ్ ఇక్కడంత ప్రాచుర్యం లేని బీఎస్పీ నుంచి మీరు పోటీ చేయడం కదా కారణం? అంబేద్కరైట్లుగా ఒక మోరల్ కంపల్షన్కి నేను గురయ్యాను వాస్తవాన్ని చెప్పాలంటే. అంటే కాంశీరామ్ గారు చనిపోయారు, ఆ ఉద్యమాన్ని రివైవ్ చేయాలనే ఒక ఆలోచన. తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు బీఎస్పీ అనేది చాలా బలమైన ఉద్యమం. అది రకరకాలైన రాజకీయ కారణాల మూలంగా, సామాజిక కారణాల మూలంగా బలహీనపడుతూ వచ్చింది. కానీ ఒక బాధ్యతాయుతమైన అంబేద్కరైట్గా మనము రాజకీయ పోరాటం చేయాలి అని అంటే బీఎస్పీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది మన ఆలోచన. అందులో భాగంగానే పోటీ చేయటం జరిగింది. బీఎస్పీని నేనే చూజ్ చేసుకున్నా, బీఎస్పీ నన్ను చూజ్ చేసుకోదు. ఎందుకంటే బీఎస్పీ చాలా పెద్ద ఆర్గనైజేషన్, పెద్ద పార్టీ. అందరూ నాలాంటి వాళ్ళు చాలా మంది పనిచేస్తూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు.
అట్లా నేను వెళ్ళాను అంతే. బీఎస్పీలో మీరు పోటీ చేయడం కోసం మాత్రమే వెళ్ళారా, లేదంటే ఏదన్నా పార్టీ పదవి అండ్ పార్టీ కోసం పనిచేసి తర్వాత పోటీ చేశారా? లేదు, పార్టీలో ఎలాంటి పదవి తీసుకోలేదు, వాళ్ళు కూడా నాకేమీ ఆఫర్ చేయలేదు. పదవి తీసుకుందామన్న ఆలోచన నాకు ఉండే, బట్ నేను అడగలేదు. ఓకే. వాళ్ళు నన్ను ఆ రోజు రాజకీయాల్లోకి అంటే ఆ పార్టీలోకి ఆహ్వానించిన నాయకులు బాలన్న, అదేవిధంగా మంద ప్రభాకర్ గారు, వీళ్ళు ఏమన్నారని అంటే, నువ్వు నియోజకవర్గంలో పనిచేసి గెలిచి అసెంబ్లీలో ఉండాలి, రాష్ట్ర కార్యదర్శి అన్ని పదవులు అవసరం లేదన్న, మీరు నియోజకవర్గానికి ఏదైనా ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకోండి అని అంటే, సరే అని నేను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నన్ను నియమించారు, కన్వీనర్గా. అక్కడ పనిచేసాం. పనిచేసిన తర్వాత ఇక వేరే సమీకరణల మూలంగా నాకు పాలకుర్తిలో టికెట్ ఇచ్చారు. అట్లా నేను పాలకుర్తికి వెళ్ళి టికెట్ పట్టుకొని వెళ్ళాను. నేను బీఫామ్ టికెట్ పట్టుకొని పాలకుర్తికి వెళ్ళాను. అదే కొద్దిగా ముందు పని చేసి ఉంటే ఇంకా మంచి ప్రభావం పడేది. సో ఏ సంవత్సరంలో అన్నా మీరు పోటీ 2018లోనే. మరి బీఎస్పీ నుంచి మీరు బయటికి రావడానికి గల కారణం? బీఎస్పీ నుంచి బయటికి రావడం అంటే ఏమన్నది, నేను బీఎస్పీలో ఎప్పుడున్న పోటీ మాత్రమే చేసిన, నేను నిర్మాణంలో లేను కదా, నాకేం బాధ్యతలు అప్పగించలేదు. బీఎస్పీ పట్ల నాకుండే అభిప్రాయం అవగాహన అవన్నీ వేరు. నేను దాని మీద కంప్లైంట్ చేయదలుచుకోలేదు, దాని మీద ఆరోపణ చేయదలుచుకోలేదు, దాన్ని విమర్శించదలుచుకోలేదు. అదొక మంచి పార్టీ, వాళ్ళ పని వాళ్ళు పని చేసారు. నాకు నచ్చింది, నేను పోటీ చేయాలనుకున్నాను, పోటీ చేశాను, బయటకు వచ్చాను అంతే. తర్వాత ఆఫ్టర్ బీఎస్పీ పోటీ చేసి ఓడిపోవడం, విద్యార్థి దశలోనేమో బీఎస్పీలో పోటీ చేసిన తర్వాత నేనేమో అర్థం చేసుకున్నానంటే, బీఎస్పీ తెలంగాణ పరిస్థితులకు అనుకూలంగా ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకోవాలి, అది చేసుకునే అవకాశం లేదు. దానికి ఒక నేషనల్ ప్రోగ్రామ్ మాత్రమే ఉంటుంది. ఆ నేషనల్ ప్రోగ్రాంలో భాగంగానే ఇక్కడ తెలంగాణలో వర్క్ జరుగుతుంది. అంతేగాని తెలంగాణ సిచ్యువేషన్కి అనుకూలంగా ఇక్కడ పనిచేయటం అనేది వీలు కాదు, ఆ పార్టీలో అలాంటి స్కోప్ లేదు. అందుకని నేనేమనుకున్నానంటే, మనమే ఒక ప్యారలాల్గా ఒక పొలిటికల్ మూమెంట్ని నడపాలి అని ద్రవిడ బహుజన సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సౌత్ ఇండియా అనేది తెలంగాణ ఉద్యమం వచ్చింది ఎందుకు? తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ ఆత్మగౌరవం, స్వయం పాలన అన్న 5 అంశాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. కానీ తెలంగాణ ఉద్యమము వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో ఉన్న వనరులు పూర్తిగా ఉత్తరాది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. నీళ్లు భూస్వాముల పొలాల్లోకి వెళ్ళిపోయినాయి, నిధులు పెట్టుబడిదారుల జేబుల్లోకి వెళ్ళిపోయినాయి. ఆత్మగౌరవానికి ఉత్తరాది హిందీ ఆధిపత్యము, ఈ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలో వల్ల ప్రమాదం వాటిల్లింది. అందువల్ల తెలంగాణ ప్రజలు నిజంగా తమని తాము పాలించుకోవాలంటే, తెలంగాణ ఆకాంక్ష అయిన స్వయం పాలన అనే అంశాన్ని సాధించాలి అంటే తప్పకుండా ఒక సపరేట్ పొలిటికల్ ప్రోగ్రామ్ ఉండాలి ఇక్కడ టీఆర్ఎస్కు అగనిస్ట్గా అనేది మా ఆలోచన. కాబట్టి దక్షిణాది కాన్సెప్ట్ తోటి, ద్రవిడియన్ కాన్సెప్ట్ తోటి పనిచేయాలి మనం ఇక్కడ. ఈ దక్షిణాదిలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఐక్యం చేయాలి. ఆ ఐడియాలజీ తోటి తెలంగాణ ఉద్యమంలో మనం ఒక రాజకీయ పోరాటం చేయాలని ద్రవిడ బహుజన సమితిని అనే దాన్ని మేము ఏర్పాటు చేశాం. చేసి దళిత పంచాయతీ ఉద్యమం తీసుకున్నాం. అంటే ప్రతి ఎస్సీ కాలనీని గ్రామ పంచాయతీ చేయాలి, 300 జనాభా ఉన్న ప్రతి ఎస్సీ కాలనీని గ్రామ పంచాయతీ చేస్తే దళితుల రాజకీయ విముక్తి ప్రాథమికంగా సాధ్యమవుతుంది. ఎందుకంటే లంబాడీ తండాలని గ్రామ పంచాయతీలు చేశారు 2018 జనాభా లెక్కల చట్టం ప్రకారంగా, పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా. ఆ రకంగా 3000 తండాలు గ్రామ పంచాయతీలు అయ్యాయి. లంబాడీలే పరిపాలించుకునే ఒక సపరేట్ ఎలక్టోరేట్ అనేది క్రియేట్ అయింది. మరి ఊరికి దూరంగా ఉన్న ఎస్సీ కాలనీలకు కూడా ఆ హక్కు ఉండాలి అనేది నా ప్రతిపాదన. ద్రవిడ బహుజన సమితి ర్యాలీలు చేసింది, మీటింగులు పెట్టింది, దళిత పంచాయతీ సభలు నిర్వహించింది. ఆ రకంగా ఒక 2 years మేము పనిచేసాం. అట్లాగే దక్షిణాది మీద పెత్తనం చలాయిస్తున్న ఉత్తరాదిని వ్యతిరేకించాలి.
ఉత్తరాదిని భౌగోళికంగా వ్యతిరేకించడం కాదు, ఉత్తరాది సంస్కృతిని వ్యతిరేకించడం, ఉత్తరాది భాషల్ని మా మీద రుద్దడాన్ని వ్యతిరేకించడం. తెలంగాణలో ఉన్న భూములన్నీ తెలంగాణ ప్రజలకే దక్కాలి. మారోజు వీరన్న సూర్యాపేట డిక్లరేషన్లో చాలా క్లియర్గా రాశాడు, తెలంగాణ ఏర్పడితే తెలంగాణ ఏతరులు తెలంగాణలో ఉన్న భూములు కొనకుండా చట్టం చేయాలి అని అన్నాడు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్ చుట్టూతో ఉన్న భూములన్నిటినీ ఇతర రాష్ట్రాల వాళ్ళు కొనేశారు. మార్వాడి వ్యాపార వర్గము 2000 జనాభా ఉన్న ప్రతి ఊర్లోకి వచ్చేసింది. చివరికి కోటోళ్ళు కూడా వాళ్ళతో పోటీ పడలేని పరిస్థితికి వచ్చింది. మీరు మిగతా కులాల సంగతి వదిలేయండి, 2000 ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటున్నటువంటి కోటోళ్ళే మార్వాడిలని తట్టుకొని నిలబడలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఎంటైర్ మార్కెట్ ఈజ్ కంట్రోల్డ్ ఫ్రమ్ ది గుజరాత్. మొత్తం మార్కెట్కి దేశంలో ప్రజలందరికీ అవసరమైన సరుకుల్ని గుజరాత్ నుంచి సప్లై చేస్తున్నారు. సో ఇక్కడ మనం కొనే ప్రతి పైసా గుజరాత్కు పోతుంది. సో గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఇలాంటి రాజస్థాను, ఈ ప్రాంతాల్లో ఉన్న పెట్టుబడిదారుల కోసము, వ్యాపారుల కోసము తెలంగాణలో ఉన్న ప్రజలు వాళ్ళ జేబులు కష్టపడి సంపాదించిన డబ్బుని ఖర్చు పెడుతున్నారు. అదే డబ్బు తెలంగాణ వ్యాపారుల చేతుల్లోనే ఉంటే తెలంగాణలో వాళ్ళు పెట్టుబడులు పెడతారు, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఒకటే సింపుల్. ఇప్పుడు ఏ ఊరికైనా పోయి ప్రతి ఊళ్ళో కోటోళ్ళు ఉంటారు, వాళ్ళని వరుస పెట్టి పిలుస్తారు, ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తారు. వరుస తాతో మామో అన్నో ఏదో ఉంటుంది. ఇవాళ డబ్బులు లేవు, ఒక 2 కోడిగుడ్లు రేపిస్తాగానంటే ఇస్తారు. అదే మార్వాడి దుకాణం పోయి 2 కోడిగుడ్లు అంటే ఇయ్యరు, కాద పెడదామంటే పెట్టనియరు. ఎందుకంటే వాడు ఇలా 2 ఏళ్ళు వ్యాపారం చేస్తాడు లేదా 5 ఏళ్ళు వ్యాపారం చేస్తాడు, మళ్ళా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఆయన గుజరాత్ పోవచ్చు, రాజస్థాన్ పోవచ్చు, ఇంకొక ప్రాంతానికి పోవచ్చు. కాబట్టి ఈ లోకల్ అటాచ్మెంట్ని తను పెట్టుకోడు. కానీ కోంటోళ్ళు పార్ట్ ఆఫ్ ది గ్రామం, వాడు చచ్చినా బతికినా ఊళ్ళోనే బతుకుతాడు. కులపరమైన తేడాలు ఉంటాయి, అది వేరే విషయం. కానీ గ్రామాల్లో ఉన్న ప్రజలకి అవసరమైన సరుకులు 1000 సంవత్సరాలుగా అందించినోడు కోటాయన. ఆ కోటాయనే నిలబడలేని పరిస్థితి వచ్చింది మార్వాడిల వల్ల. అందువల్ల తెలంగాణలో ఉన్న మార్కెట్ని కాపాడుకోవాలి. తెలంగాణ వ్యాపారులు, వాళ్ళు చిన్న వ్యాపారులైనా, మధ్య రకం వ్యాపారులైనా, పెద్ద వ్యాపారులైనా వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళతోటి మనకుండే గొడవలు అవి వేరే, అది వేరే విషయం. ఇది ఒక్క తెలంగాణకే కాదు, ఆంధ్ర కూడా అంతే. ఏకంగా విజయవాడలో ఉన్న 1 టౌన్ 2 టౌన్ వాటికి మా గుజరాత్ పేర్లు పెట్టండి, మార్వాడిల పేర్లు పెట్టండి అని అడుగుతున్నారు. మీకు 5 కోట్లు ఇస్తాం, 10 కోట్లు ఇస్తాం, విజయవాడకి 1 టౌన్కి ఏదో జైన్ పేరు పెట్టండి అని అంటున్నారు. అంటే మన ప్రాంతాల పేర్లు మార్చేస్తున్నారు. కల్చరల్ ఇన్వాజన్ ఇది, సాంస్కృతిక అంటే నీ దగ్గర డబ్బులుంటే మా పేర్లు మార్చేస్తావా? అందుకని ఈ కల్చరల్ డామినేషన్ ని, మార్కెట్ ఎక్స్పాన్షన్ ని, అంటే ఈ గుజరాతీ, రాజస్థానీ, మార్వాడి ఎక్స్పాన్షన్ ని అడ్డుకోవాలి అనేది మా ఆలోచన. మేము అందరి మార్వాడీలకి వ్యతిరేకం కాదు, అది కూడా క్లియర్ చేస్తున్నాం. ఎందుకంటే చేయకూడదు. నిజాం కాలం నాటిక నుండి ఇక్కడ మార్వాడీలు హైదరాబాద్లో ఉన్నారు. మాకు 150-200 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మార్వాడీలు ఉన్నారు. వాళ్ళు హైదరాబాదీలు అయ్యారు. వాళ్ళు హైదరాబాదీ మార్వాడీలు, వాళ్ళు గుజరాత్ మార్వాడీలు కాదు, రాజస్థానీ మార్వాడీలు కాదు వాళ్ళు. ఎందుకంటే ఓవర్ 2 centuries వాళ్ళు పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ది హైదరాబాద్. ప్రాబ్లం ఎవరితోటి అంటే 2014 నుంచి తెలంగాణలోకి వచ్చిన, దక్షిణాదిలోకి వచ్చిన మార్వాడీలతోటి మాకు ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళు సప్లై చేసేటివంతా కూడా సూరత్, గుజరాత్, ఆ బయటి ప్రాంతాల నుంచి వస్తుంది. లోకల్ మార్వాడి లోకల్గానే తయారయ్యే ప్రోడక్ట్స్ అమ్ముతాడు. ఆయన ఇక్కడే పెట్టుబడి పెడతాడు, ఆయన మూలాలన్నీ ఇక్కడున్నాయి. కాబట్టి మాకు హైదరాబాద్ మార్వాడీలతోటి ప్రాబ్లం లేదు. మా ప్రాబ్లం గుజరాత్, రాజస్థాన్ నుంచి వచ్చిన మార్వాడీలతోటి. సో దీన్ని అధిగమించడానికి మీరు ద్రవిడ బహుజన సమితి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ద్రవిడ బహుజన సమితిని ఒక సెమీ పొలిటికల్ మూవ్మెంట్గా. చిన్న సందేహం అన్నా, బిఎస్పి ఓన్లీ పోటీ చేశారు, పార్టీలో ఎక్కువ కాలం లేరు, దాన్ని నిర్మాణంలో కూడా లేరని చెప్పారు. ఇంత అవగాహన ఉన్న మీరు ఆ పార్టీ ఏదైతే ఉద్దేశంతో ఎలక్ట్ అయ్యి రాజ్యాధికారంలోకి రావడం కోసం
నేషనల్ వదిలేద్దాం, మన తెలంగాణ రాష్ట్రంలో ఆ ఉద్దేశంతోనే లేదు, అందులో ఉన్న లీడర్ల ఉద్దేశాలు వేరు అనే ఇంటెన్షన్ మీకు అర్థమై మీరు బయటకు వచ్చారా? అలాంటిది ఏమైనా ఉందా? నా సందేహం. నేను అట్లాంటి పెద్ద స్టేట్మెంట్ ఏం చేయదలుచుకోలేదు. అంత దూరం వెళ్ళలేదు యాక్చువల్గా. వెళ్ళాను కానీ నేను చేయదలుచుకోలేదు. ఒకటి నా పాయింట్ ఏంటంటే బిఎస్పి దక్షిణాదివాదాన్ని ఒప్పుకోదు, ద్రవిడవాదాన్ని ఒప్పుకోదు, దళిత పంచాయతీవాదాన్ని ఒప్పుకోదు. ఈ మూడు నాకు కావాలి. ఆ మూడింటిని బిఎస్పి ఒప్పుకోదు. కాబట్టి నేను నా ప్రయత్నం నేను మొదలుపెట్టాను. మీ రాజకీయ కార్యాచరణలో మీరు ముందు. సో ఈ ద్రవిడ ఈ సంఘం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మీరున్న వీసీకే పార్టీ, సో దీంట్లో మీ ప్రస్థానం, ఈ పార్టీని మీరు చూస్ చేసుకోవడం గల ప్రధాన కారణం? ఇప్పుడు వీసీకే అనేది దక్షిణాదిలో ఉన్న దళితుల నాయకత్వంలో ఉన్న అతిపెద్ద పార్టీ. ఓకే. తలైవర్ తిరుమావళవన్ గారు వీరోచితంగా తమిళనాడులో ఉన్న ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా, క్యాస్ట్ అప్రెషన్కి వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి వ్యక్తి. కాన్షీరామ్ సార్ లాగే ఈయన కూడా రూపాయి సొంత ఆస్తి లేని వ్యక్తి. కాన్షీరామ్ గారు తన కుటుంబాన్ని ఏ విధంగానైతే వదిలేసుకొని ఆ ఐడియాలజీ కోసం అంకితం అయిపోయిండో, తిరుమావళవన్ గారు కూడా కుటుంబం లేదు, ఆయనకు కూడా ఫ్యామిలీ లేదు, భార్య పిల్లలు లేరు. ఆయన ఈ సమాజానికి అంకితం అయ్యాడు. ఉన్నతమైన చదువులు చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం కూడా చేసి ఆయన ఈ అంబేద్కర్ ఐడియాలజీని, మార్క్స్ ఐడియాలజీని సమాజంలో ఎస్టాబ్లిష్ చేయాలి, ఈ సమాజాన్ని మార్చాలి, దానికోసం నా జీవితాన్ని అంకితం చేస్తా అని చెప్పి ఆయన అంకితం అయిపోయినటువంటి వ్యక్తి. ఆకలికి, అవమానాలకి, ఇబ్బందులకి, దాడులకి తట్టుకొని నిలబడ్డటువంటి వ్యక్తి. హిట్ బ్యాక్ అనే నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి. అంటే తమిళనాడులో కొట్టటము, చంపటం కిలవేన్ మని తమిళనాడులో జరిగింది. మెడవళవు మురుగేషన్ సర్పంచ్ అయినందుకు చంపేశారు. మురుగేషన్ తల నరికి బావిలో వేశారు సర్పంచ్ పోటీ చేసినందుకు 95లో. అక్కడ ఉన్నటువంటి కులహింస చాలా భయంకరమైన కులహింస, డిఎంకే ఏడిఎంకే పరిపాలించినప్పటికీ. అందుకని అక్కడ దళితుల కోసం ఆయన పోరాడుతున్నాడు. ఒకటి, ఆయన ఐడియాలజీ చాలా క్లియర్గా ఉంది. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అంటారా, సనాతన ధర్మం అని అంటారా, ఇది ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ వ్యతిరేకము. కాబట్టి సనాతన ఈ బ్రాహ్మణికల్ సోషల్ ఆర్డర్ని సమర్థించే ఐడియాలజీకి వ్యతిరేకంగా ఆయన పోరాడుతున్నాడు. నేను కోరుకుంటున్నది అదే. నేను కోరుకుంటున్నది ఈ మొత్తం నిస్వార్థపరులైన రాజకీయ నాయకులు మాత్రమే, అంటే నాయకుడు మాత్రమే ఈ ఆల్టర్నేటివ్ ఉద్యమాన్ని నడపగలుగుతారు. కాబట్టి అలాంటి ఒక నాయకుడు కాన్షీరామ్ సార్ లాగే మనకి తిరుమావళవన్ సార్ ఉన్నారు తమిళనాడులో. అందువల్ల తిరుమావళవన్ గారిని నేను ఇష్టపడ్డాను. 1989 నుంచి 1999 వరకు ఆయన మిలిటెంట్ మూవ్మెంట్ చేశాడు. కొడితే కొట్టడం, చంపితే చంపడం, తిడితే తిట్టడం, అంటే ఒక అగ్రెసివ్ అటాక్ చేసిండు. కాబట్టి ఆయనని చంపాలని చూశారు. సో అందులో భాగంగా ఆయన మళ్ళీ ఆ రాజ్యాన్ని తట్టుకోవడానికి ప్రజలే నువ్వు ఎన్నికల్లో పోటీ చేయమని చెప్తే ఆయన ఎన్నికల్లో పోటీ చేశాడు. మొదటిసారి ఆయన 2,20,000 ఓట్లు వచ్చినాయి 99లో ఆయన పోటీ చేస్తే. ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ కాన్షీరామ్ గారు 84లో పార్టీ స్టార్ట్ చేసి రాజకీయాలు మొదలుపెట్టాడు. ఆ కాన్షీరామ్ గారి ప్రభావము తమిళనాడు మీద పెద్దగా పడని కాలంలోనే, అంటే కాన్షీరామ్ గారి గురించి ఆయనకేం తెలియదు, బట్ బై ద కంపల్షన్ అటు ఎల్టీటీ మూవ్మెంట్ జరుగుతుంది. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఎల్టీటీ మూవ్మెంట్ సపోర్టర్. సో విద్యార్థి నాయకుడిగా కూడా ఎల్టీటీ కోసం పనిచేశాడు, తమిళ జాతీయవాదం కోసం పనిచేశాడు. అట్లా తమిళనాడులో ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాడు. ఆయన పార్టీ పెట్టిండు. మాయావతి గారు 95లో ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన 95లో అసలు రాజకీయ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి. 95లోనే 96, 97లో సర్పంచ్ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ ఇస్తే ఆ రిజర్వేషన్ను ఉపయోగించుకోవడానికి తిరుమావళవన్ సార్ చాలా పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది డిపిఐ ఆధ్వర్యంలో. 95లో వీసీకే ఏర్పాటు చేశాడు. వీసీకే ఏర్పాటు చేసిన తర్వాత ఆయన 99లో పోటీ చేశాడు.
అట్లా ఆయన 2004లో ఎంపీ, 2009లో ఓడిపోయాడు, 2014లో ఎంపీ, 2019లో మళ్ళా ఎంపీ, 3 times ఎంపీ. ఆయనే కాదు, ఆయనతో పాటు ఇంకొక ఎంపీ, 4 ఎమ్మెల్యేలు, వందలాది మంది లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? కేవలము ఆయన నిస్వార్థంగా పనిచేయటం, అన్కాంప్రమైజింగ్గా ఫైట్ చేయటం మూలంగానే సాధ్యమైంది. ఆయనకున్న స్టేచర్కి మన దగ్గరనైతే చాలా ఈ పెద్ద ధర పలుకుతుంది. అక్కడ కూడా ధరలు ఆఫర్ చేసారు, కానీ ఆయన తీసుకోలే. ఆయన అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేడు. నువ్వు పొత్తు పెట్టుకో నాతోటి, నీవు ఇచ్చే కోట్ల రూపాయలు నాకు అవసరం లేదు, ప్రజలు ఇస్తారు నాకు డబ్బులు. నేను నాతోటి పొత్తు పెట్టుకోవాలంటే నాకు ఇన్ని సీట్లు కావాలి. అట్లా ఎలక్షన్ రాజకీయాల్లోకి వచ్చి పొత్తులు పెట్టుకునే స్థాయికి వచ్చి పొత్తు పెట్టుకొని గెలిచిండు ఆయన. ఆయనను ఎందుకు మనం ఒప్పుకోవాలి కదా? అసలు మన దృష్టిలో ఒక లోపం ఉంది దక్షిణాది వాళ్ళకి. ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్కరూ దేశానికి జాతీయ నాయకుడు అయిపోతాడు. అతడు పెద్ద శక్తి సామర్థ్యాలు లేకపోయినా, ఆయనకి పెద్ద జ్ఞానం లేకపోయినా, ఆ ఢిల్లీలో ఉంటే చాలు ఆయన దేశ నాయకుడు. ఆయనకి ఏం రాకపోయినా చాలు దేశ నాయకుడు. కానీ హైదరాబాద్లో ఉన్నాడు, తమిళనాడులో ఉన్న వ్యక్తి చాలా పెద్ద పోరాటం చేసి పెద్ద నాయకుడు అయితే కూడా మనం దేశ నాయకుడిగా అంగీకరించాం. కారణం ఏంటంటే గుట్ట మీది వైపే మన చూపు ఉంటుంది, పైకి చూస్తూ ఉంటాం. మనకి ఢిల్లీ పైకి కనిపిస్తుంది, అదేం పైన లేదు, అది కూడా సమాంతరంగానే ఉన్నది, నేల మీదనే ఉంది. కానీ మన చూపు ఢిల్లీ చాలా పెద్ద హైట్ ప్లేస్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. కాబట్టి ఢిల్లీలో ఉండే నాయకుల్ని యాక్సెప్ట్ చేసినంతగా తమిళనాడులో ఉన్న నాయకుల్ని మనం యాక్సెప్ట్ చేయం, కర్ణాటకలో ఉన్న నాయకుల్ని యాక్సెప్ట్ చేయం, కేరళలో ఉన్న నాయకుల్ని చెయ్యం. ఇది భావదారిద్ర్యం, ఇది ఉత్తరాధికరణ, ఇది ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యాన్ని తెలియకుండానే యాక్సెప్ట్ చేయటం. దీన్ని నేను వ్యతిరేకిస్తున్నా. నాకు యూపీ నుంచి ఢిల్లీ నుంచి ఎందుకు ఉండాలి లీడరు? నా లీడరు తమిళనాడులో ఎందుకు ఉండకూడదు? నా లీడరు తెలంగాణలోనే ఎందుకు ఉండకూడదు? కాబట్టి నాకు ఉన్న ఈ స్థానిక దృక్పథం మూలంగా నాకు ఒక అద్భుతమైన నాయకుడు లభించిండు, ఆయన తిరుమావళవన్ గారు. అది ఈ తెలంగాణకు అవసరం, ఆయన ఆలోచనలు అవసరం, ఆయన కార్యాచరణ అవసరం. ఈ తెలంగాణ నేటివిటీతోటి తెలంగాణ రాజకీయాలు జరగాల. ఆ అవకాశం వీసీకేలో ఉంది. అందుకని నేను వీసీకేని ఇష్టపడ్డా. 2006-07 నుంచి నేను తిరుమావళవన్ గారిని ఫాలో అవుతున్నాను. చెన్నైకి పోయినప్పుడు ఆయన, మీరు ఎక్కడికి పోయినా చెన్నై గోడల మీద తిరుమావళవన్ సారే ఉంటాడు. చెన్నైలో తిరుమావళవన్ గారు పెట్టిన మీటింగ్లు ఇంకెవరు పెట్టరు. ఆయన పీపుల్స్ లీడర్. ఏ సెలబ్రిటీకి లేనంత క్రేజ్ ఉంటుంది జనాల్లో. అన్ని కులాల ప్రజలు తిరుమావళవన్ సార్ని అభిమానిస్తారు, గౌరవిస్తారు. సో ఆయన ఉపన్యాసాలు విని, ఆయన మీటింగ్లు అటెండ్ అయినా. తిరుచిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టిండు భయంకరవాదానికి వ్యతిరేకంగా. తమిళనాడులో తీవ్రవాదాన్ని భయంకరవాదం అంటారు అనమాట. ఆర్ఎస్ఎస్ టెర్రరిజానికి వ్యతిరేకంగా తిరుచిలో 5 లక్షల మందితో మీటింగ్ పెట్టాడు. ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు, ఆ సభ, అదంతా చూసి నేను చాలా ఇంప్రెస్ అయినా. అట్లాగే దేశాన్ని కాపాడుకుందామని చెప్పి మన కుప్పంలో పెద్ద బహిరంగ సభ పెట్టారు. వీసీకే ఆధ్వర్యంలో కుప్పంలో జరిగింది ఆ తర్వాత. సో ఆ సభకి నన్ను గెస్ట్గా పిలిచారు, నేను మాట్లాడిన. ఆ రోజు చాలా అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. అలాంటి ఫిలసాఫికల్ క్లారిటీ ఉన్నటువంటి లీడర్ దళితుల్లో లేడు. దళిత నాయకులకి పొలిటికల్ డిజైర్ మాత్రమే ఉంటుంది. నేను ఎమ్మెల్యే కావాలి, నేను రాజ్యాధికారం కావాలనే ఒక ఆలోచన మాత్రమే ఉంటుంది. కానీ ఫిలాసఫీ ఉండదు చాలామంది దళిత నాయకులకి. కానీ తిరుమావళవన్ సార్కి ఫిలాసఫీ ఉంది. ఆయన అద్భుతమైన ఫిలాసఫర్, అద్భుతమైన పొలిటీషియన్, అద్భుతమైన స్ట్రాటజిస్టు, అద్భుతమైన మాస్ మొబిలైజర్. లక్షలాది మంది, రూపాయి ఇవ్వకుండా లక్షలాది మంది వచ్చి డబ్బులు ఇచ్చిపోతారు ఆయనకి. అది కేవలం కాంశీరామ్ సార్కి సాధ్యమైంది యూపీలో. మళ్ళా తమిళనాడులో తిరుమావళవన్ సార్కి అది సాధ్యమైంది. సో అలాంటి నాయకుడితో కలిసి పనిచేయాలని మేమేం చేసాము, ద్రవిడ బహుజన సమితికి ఆయనని చీఫ్ ప్యాట్రన్గా పెట్టుకున్నాం, సలహాదారుగా పెట్టుకున్నాం. చాలా ఆయన ఆబ్జెక్షన్ చెప్పలే. నేను చెప్పాను, ఇట్లా నేను వీసీకే అనే పార్టీలో నేను ఇప్పుడు చేరలేను, నేనే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను సార్, దానికి మిమ్మల్ని ఒక సలహాదారుగా పెట్టుకుంటాను అన్న. ఆయన ఆబ్జెక్షన్ చెప్పలేదు.
నో ప్రాబ్లం, మనం అందరం కలిసి చేసేది ఒకటే పని కోసం కదా, నీకు ఎట్లా కావాలంటే అట్లా చేయన్నాడు. నేను ఆయన్ని సలహాదారుగా పెట్టుకొని అందుకే మా డిబిఎస్ పాంప్లెట్స్ మీద, పోస్టర్ల మీద తిరుమలలోని సార్ ఫోటోనే పెద్దగా ఉంటుంది. సో అది చేసాం. ఒక 2 ఏళ్ళు చేసిన తర్వాత మనకు ఒక పెద్ద నాయకుడు కావాలి, దక్షిణాదిలో ఉన్న ఏకైక పెద్ద నాయకుడు తిరుమలలోని సార్, కాబట్టి మనం వీసీకేలో చేరదామని చెప్పి మా కమిటీ అంతా కూర్చొని మాట్లాడుకొని మేమందరం వీసీకేలో చేరటం అనేది జరిగింది. అట్లా వీసీకే ప్రయాణం 2022 నుంచి స్టార్ట్ అయింది. మీరు మొదలుపెట్టిన ద్రవిడ బహుజనవాదం, ఇప్పుడు మీరున్న వీసీకే పార్టీ, వీటిని కొంచెం అర్థం చేసుకుంటే, ఈ ద్రవిడవాదం ఇవి తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన తెలంగాణలో ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, లేదా దీని గురించి ఆలోచిస్తారని మీరు అనుకుంటున్నారా? యాక్చువల్గా తెలంగాణ, ఆంధ్రాలోనే కాదు, మొత్తం సౌత్ ఇండియా అంతటా కూడా యాక్సెప్ట్ చేస్తారు ఒకటి. కానీ వీటి గురించి ఎక్కువ వినం మనం. ఓన్లీ తమిళ రాజకీయాల్లోనే ఈ మాటలు రెగ్యులర్గా వింటూ ఉంటాం, కానీ మన తెలుగు రాజకీయాల్లో ఈ ద్రవిడియన్ ఐడియాలజీ అని అంటే తమిళ్ గురించి మాట్లాడడం మాత్రమే కాదు, ద్రవిడియన్ భాషా కుటుంబంలో ఉన్న అన్ని భాషల గురించి మాట్లాడాలి. తెలుగు అనేది ఒక ద్రవిడియన్ లాంగ్వేజ్, తమిళ్తో పాటు తెలంగాణ కూడా ఒక ద్రవిడియన్ లాంగ్వేజ్, అట్లాగే కన్నడం ఒక ద్రవిడియన్ లాంగ్వేజ్, కోయా గోండి కూడా ద్రవిడియన్ లాంగ్వేజెస్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందీ పెద్దమ్మ, తెలుగు చిన్నమ్మ, పెద్దమ్మ భాష నేర్చుకుంటే తప్పేంది అని అంటున్నాడు. అసలు ఈ పెద్దమ్మ చిన్నమ్మ ఏంది? తెలుగు మన మాతృభాష, హిందీ అధికార భాష. అధికార భాషని జాతీయ భాష, దేశ భాష అని ప్రచారం చేస్తూ తెలుగు మీద రుద్దాలని చూస్తున్నారు. అవసరాల కోసం హిందీ నేర్చుకుంటే తప్పేం లేదు, బట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా, బోధనా మీడియంగా, మాధ్యమంగా హిందీని రుద్దాలని చూస్తే మేము ఒప్పుకోము. మా హైదరాబాద్లో ఉన్న చాలా మంది హిందీ మాట్లాడతారు, వాళ్ళతో ఏ ఇబ్బంది లేదు. కానీ మల్లంపల్లికి వచ్చి మీరు అందరు హిందీ నేర్చుకోవాలని అంటే మా మల్లంపల్లి ఉన్న వాళ్ళకి ఏం అవసరం? హిందీ నేర్చుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, అది అవసరం, నేర్చుకుంటారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నువ్వు వచ్చి హిందీ నేర్పుతున్నావు రా భయ్, నువ్వు వచ్చి ఎందుకు తెలుగు నేర్చుకోవు? నువ్వు పని చేయడానికి వచ్చినావు, తెలుగు నేర్చుకో. వ్యాపారం చేయడానికి వచ్చినావు, తెలుగు నేర్చుకో. మాకెందుకు హిందీ నేర్పాలనుకుంటున్నావు? నువ్వు దుకాణం పెడతావు, వచ్చినోని క్యా చాయే అంటాడు, ఇది సైగ చేయాలా, ఓ ఏ చాయే అని అంటాడు. അങ്ങനെ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఏనాలి ఏ చాయే అని మనం అడగాలి. ఏదోనా అంటే ఇది అంటే వాడు మళ్ళీ మనం వచ్చిన అంటే మనకి మార్కెట్ ద్వారా సరుకులు అమ్మడం ద్వారా హిందీ భాషను నేర్పుతున్నాడు. నరేంద్ర మోడీతో ఉన్న సమస్య అది మనకి. ఒకే దేశం ఒకే మార్కెట్ అన్నాడు కదా, ఒకే మార్కెట్ పేరు మీద వచ్చినది ఎవరు? ఒకే కులం వచ్చి మొత్తం మార్కెట్ అంతా ఆక్రమించింది. ఒకటే భాష చలాయిస్తున్నది, హిందీ, హిందూ, హిందుస్థాన్ అనేది వాళ్ళ నినాదం. అంటే హిందీ భాషని ప్రజల భాషగా చేసి వాళ్ళందరినీ హిందువులుగా మార్చి హిందూ రాజ్యాన్ని నిర్మించాలి. ఇది పెద్ద ప్రాజెక్ట్. హిందూ రాజ్యం అంటే బ్రాహ్మణులకి విశేషాధికారాలు ఉన్నటువంటి రాజ్యం, శూద్రులు బానిసత్వంలో ఉండే రాజ్యం, దళితులు అంటరాని వాళ్ళుగా బతికే రాజ్యం, స్త్రీ బానిసగా బతికే రాజ్యం, ఆదివాసులు అడవుల్లో బతికే రాజ్యం. అలాంటి రాజ్యాన్ని మంచి స్వీట్ కోటెడ్ లాంగ్వేజ్లో హిందువుల రాజ్యం అని అంటున్నారు. హిందువుల రాజ్యమే అయితే నిన్ననే జగిత్యాల్లో ఒక పిల్లగాన్ని హత్య చేసి చంపేశారు, ఒక అమ్మాయిని, కాపోలా మున్నూరు కాపు అమ్మాయిని ప్రేమించినందుకు. అందరం హిందువులే అయితే ఆ పిల్లగాన్ని ఎందుకు చంపారు? మరి పిల్లనియొచ్చు కదా, పిల్లనిచ్చి పెళ్లి చేయొచ్చు కదా. అందరు హిందువులే అయితే మారుతిరావు అమృతని ప్రణయ్ పెళ్లి చేసుకున్నందుకు ఎందుకు చంపేశారు? అదే చాకలి నరేష్ ఒక రెడ్డోళ్ళ పిల్లని పెళ్లి చేసుకుంటే హిందువులే కదా, మరి వాళ్ళ తండ్రి ఈ నరేష్ని ఇనుపరాడుతోటి చీకట్లో కొట్టి ఎందుకు చంపేసాడు? అందరు హిందువులే అయితే రాజబాబుని చాకలోళ్ళు ఎందుకు కొట్టి చంపేసారు? అందరు హిందువులే అయితే కారంచేడులో కమ్మోళ్ళు దళితులు ఎందుకు చంపేసారు? అందరు హిందువులే అయితే చుండూరులో మాదిగోళ్ళని రెడ్డోళ్ళు ఎందుకు చంపేసారు? అందరూ హిందువులమేగా, పిల్లనియొచ్చు కదా, కలిసి తినొచ్చు కదా. హిందూ మతం అంటేనే బ్రాహ్మణిజం,
బ్రాహ్మణిజం అంటేనే నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. అది పోకుండా ఆ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థని కూల్చేసింది రాజ్యాంగం. అఫీషియల్ గా లీగల్ గా కూల్చేసింది. సోషల్ గా అది ఉనికిలో ఉంది, సోషల్ రియాలిటీగా ఉనికిలో ఉంది. కానీ కాన్స్టిట్యూషన్ పరంగా అది రద్దయింది. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏం కోరుకుంటున్నది? కాన్స్టిట్యూషనల్ గానే దాన్ని తీసుకురావాలనుకుంటున్నారు వాళ్ళు. మనుస్మృతి వాళ్ళ కాన్స్టిట్యూషన్, భగవద్గీత వాళ్ళ కాన్స్టిట్యూషన్, పరాశర స్మృతి వాళ్ళ కాన్స్టిట్యూషన్, యాజ్ఞవల్క్య స్మృతి వాళ్ళ కాన్స్టిట్యూషన్, వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణకాలు, అరణ్యకాలు, స్మృతులు, శృతులు ఇవన్నీ వాళ్ళ రాజ్యాంగాలు. ఆ రాజ్యాంగాలని అధికారికంగా అమలు చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. దానికి పూస్తున్నటువంటి ఒక మాయా తెరనే, కప్పుతున్న మాయా తెరనే హిందూ అనే పదం. ఈ దేశంలో హిందువులు ఎవరు లేరు, కులస్తులే ఉంటారు. నువ్వు మాదిగనా, మాలనా, గౌలనా, కమ్మర, కుమ్మర, సబ్బండ కులాలోళ్ళు. ఇంటి లోపల కులము, ఇంటి బయట హిందువులు ఎక్కడ? ఇంటి లోపల నీదే కులము, ఇంటి బయట కూడా నీదే కులమే. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం పోరాడుతూ ఉంటే ఆయన మార్కెట్ పేరు మీద తీసుకొస్తున్నట్టు. ఇది హిందీ అనేది ఒక మార్కెట్ భాష, హిందీ అనేది ఒక మతపరమైన భాష. హిందీ అనే సంస్కృతాన్ని నేర్పు, మరి ప్రజలందరికీ నేర్పు సంస్కృతాన్ని. నేర్పరు, ఎందుకంటే సంస్కృత భాషలో వాళ్ళ దుర్మార్గం అంతా ఉంది కాబట్టి. అది తెలుసుకుంటే తిరుగుబాటు చేస్తారు. సంస్కృతాన్ని ప్రజల భాషగా చేయండి, ఎందుకు చేయరు? అరిగే రామస్వామి, భాగ్యరెడ్డి వర్మ, బిఎస్ వెంకట్రావు, అమ్మ సదాలక్ష్మి, అమ్మ ఈశ్వరిబాయి వీళ్ళంతా సంస్కృతం చదువుకున్నారు. వాళ్ళు చదువుకొనే మేము ఆది హిందువులం అన్నారు. ఆది హిందూ ఉద్యమము ఈ హైదరాబాద్ రాజ్యంలో నడిచింది. నిజాం రాజ్యంలో చాదర్ఘాట్లో ఉన్న ఆది హిందూ భవన్ కట్టించింది భాగ్యరెడ్డి వర్మ. మీరు కాదురా హిందువులు అనే వాళ్ళు మూలవాసులే అయితే, అంటే ఇండియాలో ఉన్న వాళ్ళందరూ మొదటి నుంచి ఉన్న వాళ్ళు హిందువులు అయితే, వాళ్ళందరికన్నా ముందున్న వాళ్ళ మేము ఆది హిందువులం అనే ఉద్యమం నడిచింది సంస్కృతం చదువుకున్నాక. ఇప్పుడు దేశ ప్రజలందరికీ సంస్కృతం నేర్పండి మీకు దమ్ముంటే. మొదలైతే అదే హిందీ నేర్పినాం అనుకోండి, ఏదో మాట్లాడతాడు, క్యా చాయే, ఓ చాయే, కాజారే, ఖిలాయా, కిలా, ఇంతవరకు వ్యవహారిక భాషగా మాత్రమే వాళ్ళు హిందీని నేర్పాలనుకుంటున్నారు. హిందీని ఒక జ్ఞాన భాషగా నేర్పాలనుకోవట్లేదు. జ్ఞానం సంస్కృతంలోని, దాన్ని మాత్రం బ్రాహ్మణులకేనట. హిందీని మాత్రము ఈ శ్రామిక కూలీలకి, శ్రామిక ప్రజలకి హిందీ అట. అందుకని ఈ విషయం మన ప్రజలకి చెప్పాలా? ఈ ప్రజలకి చెబితే నేను తెలుసుకుంటారు తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చింది. తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ వనరులు, తెలంగాణ జీవితం అనే అంశాల ప్రాతిపదికన వచ్చింది కదా. ప్రజలకి చెప్పాలి. కేసీఆర్ చెప్పగలిగాడు, కేసీఆర్ ప్రజల భాషలో చెప్పగలిగాడు. మనం కూడా ప్రజల భాషలో చెబితే అర్థం అయితే తప్పకుండా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సఫర్ అవుతున్నారు మార్కెట్లో, ఎక్కడ పోయినా వాళ్ళే కనిపిస్తున్నారు. కాబట్టి ప్రజల్లో ఒక తిరుగుబాటు ధోరణి మొదలైంది, అది రిఫ్లెక్ట్ అవుతున్నది, తప్పకుండా జరుగుతుంది. మీ వీసీకే పార్టీని ఈ రాష్ట్ర ప్రెసిడెంట్గా ప్రజల్లోకి తీసుకెళ్దామని మీరు అనుకున్నప్పుడు అదొక తమిళ పార్టీ, బీజేపీ తెలంగాణ పార్టీ కాదు. బీజేపీ తెలంగాణ వాళ్ళకి నచ్చుతుంది, కాంగ్రెస్ ఏమన్నా తెలంగాణ వాళ్ళ పార్టీ, నేషనల్ పార్టీ. అది నేషనల్ ఏందండి, అది యూపీలో తయారైన పార్టీ, అది పరాయి పార్టీ కదా. ఏదో ఒక స్టేట్ లో సమాజ్వాదీ పార్టీ ఏమన్నా తెలంగాణలో తయారైందా? ఏదో ఒకరు అంటే మరి అది కూడా తమిళనాడులో, అది మన దేశం కదా. పక్క రాష్ట్రాల్లో ఉన్న హిందీ పేర్లు ఉన్నాయో మీకు, లోకల్ భాషలు, లోకల్ పార్టీలు. తమిళ లాంగ్వేజ్ లో ఉంటే మాత్రం పరాయి భాష. అంటే మన దేశ రాజకీయ చరిత్రలో మూడో పార్టీ రావడం అనేది అసాధ్యమైనా ఎప్పటి నుంచైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి మూడో పార్టీ రావడం. పార్టీ అంటే అధికారంలో ఉంటేనే పార్టీ, ప్రతిపక్షంలో ఉంటేనే పార్టీ అనేది తప్పు. అది ప్రజాస్వామ్య విరుద్ధం. ఈ దేశంలో ఎన్నికల కమిషన్ దగ్గర కొన్ని వేల పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. రిజిస్టర్ కాని పార్టీలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అవి కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాయి. పార్టీ అనేది ప్రజల కోసం, ఎన్నికల సంఘం కోసం కాదు, ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం కూడా కాదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే చేస్తాం, అధికారంలో ఉంటే ఇంకొంచెం చేస్తాం. కానీ ప్రజల కోసం పనిచేయడానికి అధికారం ఏందండి? ఫైట్ చేస్తాం మేము, అది ప్రజల్లోకి వెళ్తుంది. ఏదో ఇప్పుడు నేను అడుగుతున్నా, ఉదాహరణకి
ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో గ్రామాల్లో ఉన్న కూలి చేసుకుంటుంది తెలుసు కదా. తెలియదు. మావోయిస్ట్ పార్టీ అంటే వాళ్ళకి మావో ఎవరు, మావోయిజం అంటే ఏంటో తెలుసా? తెలియదు. నక్సల్ బరీ మూవ్మెంట్ అంటే ఏంటో తెలుసా? అన్నలు వచ్చారు, మా కోసం పనిచేసారు, చంపారు, చచ్చారు. కాబట్టి ఇది అన్నల పార్టీ. ఎర్ర జెండా పార్టీ. భూ పోరాటం చేసారు, దొరలకు వ్యతిరేకంగా రక్తం చిందించారు, అది ఎర్ర జెండా పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, సిపిఐఎం, సిపిఐ. ప్రజలకి పార్టీ పేరు ముఖ్యం కాదు, ఎవరు పనిచేస్తున్నారు, ప్రజల కోసం ఎవరు పోరాడుతున్నారు, ఏమి సందేశం ఇస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, చెప్పిన దానికి విరుద్ధంగా జీవిస్తున్నాడా, ఆచరణలో ఉన్నాడా, చెప్పినదే చేస్తున్నాడా, ఇది గమనిస్తారు. మహారాష్ట్రకు చెందిన పూలేని మనం ఓన్ చేసుకోలేదా? మహారాష్ట్రకు చెందిన అంబేద్కర్ని మనం ఓన్ చేసుకోలేదా? ఎక్కడో మహారాష్ట్రలో పెట్టిన సావర్కర్ని తెలంగాణలో ఉన్న బీజేపీ ఇష్టపడే వాళ్ళు ఓన్ చేసుకోలేదా? కాంచీరామ్ని, పెరియార్ని చేసుకోలేదా? అందుకని ఒక ఆలోచనకి వెళ్ళలేంటి. ఇందాక మీరు ఒక సందర్భంలో చెప్పినట్టు తెలంగాణ ఉద్యమం సక్సెస్ అవడానికి ప్రజల్లోకి వెళ్ళగలిగింది. సరే, ఎవరు తీసుకెళ్ళాలనేది ఇది మనం లోతు వెళ్ళొద్దు. అదేవిధంగా మీరేమో లెఫ్ట్ ఓరియంటెడ్ భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు లెఫ్ట్ ఓరియంటెడ్ పార్టీస్ కానీ ఆ భావజాలం కానీ ఏ పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలుసు. దానికి కారణం ఇందాక మీరు ఏదైతే తెలంగాణ ఉద్యమం సక్సెస్ అవడంలో మెయిన్ ప్రజలకు అర్థమయ్యేలాగా తీసుకెళ్ళగలిగారు. ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు, లేకపోతే ఇప్పుడు మీ వీసీకే ద్రవిడ బహుజన సిద్ధాంతాలు కానీ ఇవి తీసుకెళ్ళలేకపోతున్నారా? అవి తీసుకెళ్ళిన అర్థం చేసుకోలేని సిచ్యువేషన్లో ప్రజలు ఉన్నారనుకుంటున్నారు. మీరు పుట్టగానే మీసాలు రావాలని కోరుకుంటారు, అది కరెక్ట్ కాదు. మేము మొదలైంది 2 ఏళ్ళు అయింది. అంటే నేను ఓన్లీ వీసీకి అనట్లేదు, ఈ లెఫ్ట్ ఓరియంటెడ్ పార్టీస్ బిఫోర్. లెఫ్ట్ ఓరియంటెడ్ పార్టీస్ చాలా అద్భుతమైన విప్లవాన్ని ఈ దేశంలో తీసుకొచ్చినాయి. భూ సంస్కరణలు రావడానికి కమ్యూనిస్టులు చేసిన పోరాటమే కారణం. ఒకటి నో డౌట్ వాటి మీద. ఈ భూస్వామ్య వ్యవస్థ బలహీనపడడానికి కమ్యూనిస్టులు, నక్సలైట్లు చేసిన పోరాటాలే కారణం. భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉన్న చోట కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉంటాయి, ఎందుకంటే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తారు. ప్రజలు భూస్వామ్య వ్యవస్థలో అప్రెషన్కి, సప్రెషన్కి బాగా లోనవుతారు. ఊళ్ళో జమీందారులు, భూస్వాములు, దొరలు అణిచివేస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలు డైరెక్ట్గా హింసని అనుభవిస్తారు. కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలనే ఒక అనివార్యమైన పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలకి చేరువవుతారు. అందుకని కమ్యూనిస్టు పార్టీలు భూస్వామ్య సమాజం ఉన్న కాలంలో సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు బీహార్లో కూడా కమ్యూనిస్టు పార్టీ చాలా బలమైన పార్టీ. ఎందుకు? ఆడ ఫ్యూడలిజం ఎక్కువ ఉంటుంది. యూపీలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ బలమైంది. ఎందుకు ఎక్కువ సక్సెస్ అవుతుంది? ఎక్కువ ఉంటుంది. ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ పార్టీ బలంగా ఉంటుంది దండకారణ్యంలో. ఎందుకు? ఆడ ఫ్యూడలిజం ఉంటుంది కాబట్టి ఆడ ప్రజలందరూ అది కావాలని కోరుకుంటారు. తెలంగాణలో జగిత్యాల జైత్రయాత్ర జరిగింది, సక్సెస్ అయింది, గ్రాండ్ సక్సెస్ అయింది. దొరలు పారిపోయి పట్టణాలకు వచ్చేసారు. ఎందుకు? ప్రజలు కోరుకున్నారు. ఎందుకంటే ఈ దొరలే ప్రజల్ని హింసించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1949లో జరిగింది. ఇక్కడ 48 నుంచి 1949 వరకు 2 సంవత్సరాల పాటు జరిగింది. కొన్ని వేల మంది ప్రాణాలు ఇచ్చారు. దొరలు పట్టణాలకి పారిపోయారు. ఎందుకు? భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థలో అప్రెషను, దోపిడీ నేరుగా ఉండదు. అది మార్కెట్ రూపంలో దోపిడీ చేస్తుంది, మనిషిని ఐసోలేట్ చేస్తుంది, వ్యక్తుల్ని కుటుంబాల నుంచి వేరు చేస్తుంది, వ్యక్తుల్ని సమాజం నుంచి వేరు చేస్తుంది. తన పేదరికానికి, తన ఆకలికి, తన నిరుద్యోగానికి తానే కారణం అనుకునేలా చేస్తుంది. నేను డబ్బులు సంపాదించుకోకపోవడం మూలంగానే నేను ఈ బాధల్లో ఉన్నాను అనేట్టుగా చేస్తుంది. అందువల్ల మార్కెట్ ఒక వ్యక్తిని, కుటుంబాన్ని బందీ చేసేస్తుంది. ఈఎంఐల రూపంలో, అప్పుల రూపంలో, నిరుద్యోగం రూపంలో, ఆరోగ్యం రూపంలో, ఎటు చూసినా డబ్బు 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 డబ్బు. అది లేకుండా మనిషి బతకలేని పరిస్థితి కల్పిస్తుంది. అవి ఉండవు మళ్ళా. కాబట్టి నా అనారోగ్యానికి కారణం డబ్బు లేకపోవడం, కాబట్టి డబ్బు సంపాదించాలి. నా పేదరికానికి కారణం డబ్బు లేకపోవడం, నేను డబ్బు సంపాదించాలి. నేను ఈఎంఐ కట్టలేకపోవడానికి కారణం డబ్బు లేకపోవడం, కాబట్టి నేను డబ్బు సంపాదించాలి. అందుకని తన జీవిక కోసము, తన ఉపాధి కోసము పట్టణాల్లో ఉన్నవారు లేదా పెట్టుబడిదారీ సమాజంలోకి ఎంటర్ అయిన వాళ్ళు
24 గంటలు పరుగులు పెడతాడు, చట్టంలోనే పడిపోతాడు. మీరు చూడండి, హైదరాబాద్లో 6 గంటలకు రోడ్డు మీదకి వచ్చిన వ్యక్తి రాత్రి 11 గంటలకు ఇంటికి వస్తాడు. పని కోసం ఇంత తపన పడతా ఉంటారు, కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఇక అతడికి సమాజం ఏడ కాంటాక్ట్లో ఉంటుంది, ఉద్యమాలకి ఎక్కడ కాంటాక్ట్లో ఉంటాడు? అసలు ఎవడో దోపిడీ చేస్తున్నాడు ఎవడో తెలియదు తనకి. నీకు ఉద్యోగం కావాలంటే నువ్వు పొద్దున 9కి రావాలి, రాత్రి 10 గంటలకు పోవాలి, అట్లయితే రాలేకపోతే లేదంటాడు వాడు. అంటే నీకు కార్మిక చట్టాలు అమలు కావు ఇక్కడ సరిగ్గా, లేబర్ యూనియన్స్ని సరిగ్గా పనిచేయనియరు, మనిషిని ఐసోలేట్ చేసేస్తారు. అందువల్ల ఈ పెట్టుబడిదారి సమాజంలో ఉద్యమాలు నిర్మాణం చేయటం అనేది కష్టమైన విషయం. ఈ కష్టం వల్లనే ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ విఫలమైంది గ్లోబలైజేషన్ తర్వాత. ఈ పరిస్థితుల కారణంగానే కమ్యూనిస్టు పార్టీలు బాగా డౌన్ అయిపోయినాయి. అంటే దాని అర్థం ఏంటంటే, వ్యక్తులు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలని అడ్రస్ చేయటంలో ఫెయిల్ అయ్యాయి కమ్యూనిస్ట్ పార్టీలు. పట్టణాల్లో బతుకుతున్నటువంటి వాళ్ళ సమస్యల్ని అడ్రస్ చేసి వాళ్ళని ఆర్గనైజ్ చేయటంలో కమ్యూనిస్ట్ పార్టీలు విఫలమయ్యాయి. తీవ్రమైన ఆర్థిక పోరాటాలు జరిగిన కాలం అంతా భూస్వామ్య సమాజం బలంగా ఉన్న కాలంలోనే జరిగినాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ బలంగా వచ్చి, అంటే పెట్టుబడిదారీ సమాజం అంటే 1991 నుంచి వచ్చిన నూతన ఆర్థిక విధానాలు బలంగా అమలైన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడుతూ వచ్చినాయి. కాబట్టి మార్చుకోలేకపోయారు. సంప్రదాయక పద్ధతుల్లోనే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఉద్దేశం కూడా రాజ్యాధికారం అయినప్పుడు నూతన ఆర్థిక విధానాలు వచ్చి పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఉద్యమం చేయలేకపోవడం, ప్రజలు అర్థం చేసుకోలేకపోవడం అని కూడా అనొద్దేమో. వాళ్ళు ఎందుకు పందా మార్చుకోలేకపోయారు? అల్టిమేట్లీ ఇది ఒక ఉద్యమం, ఆత్మ పరిశీలన. అంటే ఇప్పుడు అది సెల్ఫ్ క్రిటిసిజం అంటారు. కమ్యూనిస్ట్ పార్టీలు గత 30 ఏళ్ళుగా ఆత్మవిమర్శ చేసుకుంటూనే ఉన్నాయి, కానీ ఇంకా వాళ్ళు ఆ పాత హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడలేకపోతున్నారు. ఈ సమాజానికి తగ్గ ప్రోగ్రాం తీసుకోలేకపోతున్నారు. అందువల్ల వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, అంబేద్కరైట్ మూవ్మెంట్ అయినా కమ్యూనిస్ట్ మూవ్మెంట్ అయినా ఇద్దరు పట్టణీకరణ విపరీతంగా పెరుగుతున్న కాలంలో ఈ పట్టణీకరణలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి పనిచేయాలి. దాంట్లో కులం ఇన్వాల్వ్ అయి ఉంది, దాంట్లో వర్గం ఇన్వాల్వ్ అయి ఉంది, దాంట్లో సామ్రాజ్యవాదం ఇన్వాల్వ్ అయి ఉంది, అన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఆ ఇష్యూస్ మీద మనం కనుక కరెక్ట్గా పనిచేయగలిగితే మనం ఈ సమాజాన్ని మరొక దశకు తీసుకుపోవచ్చు. వీసీకే పార్టీ పందా ఏంటి? వీసీకే పార్టీ ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా వీసీకే పార్టీ చేయాలనుకునేవే చేస్తున్నవే. సో వీసీకే ఈ 30-40 ఏళ్ళుగా వచ్చిన మార్పులన్నింటినీ సీరియస్గా కన్సిడరేషన్లోకి తీసుకొని ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా ఉద్యమం చేయాలి. తెలంగాణలో నిరుద్యోగం అతిపెద్ద సమస్య. ఆ నిరుద్యోగ సమస్యకి పరిష్కారం కనిపెట్టాలి. నిరుద్యోగం పరిష్కారం కావాలంటే పారిశ్రామీకరణ జరగాలి, కంపెనీలు రావాలని చెప్పి పాలకులు చెప్తున్నారు. 11 ఏళ్లలో 15,000కు పైగా కంపెనీలు వచ్చాయి. ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి? తెలంగాణ వాళ్ళకి ఇచ్చారా? 40% ఉద్యోగాలు తెలంగాణలోకి ఇవ్వాలని చెప్పి టిఎస్ ఐపాస్లో పేర్కొనటం జరిగింది. 40%. అది పెద్ద అమౌంట్. 40%. 100 మందిలో 40 మంది స్థానికులు ఉన్నారా? చివరికి కంపెనీల ముందట వాచ్మెన్, సెక్యూరిటీ గార్డు కూడా తెలంగాణ వాళ్ళు లేడు. బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి కావలిగా వస్తున్నారు. అపార్ట్మెంట్లకి కూడా సెక్యూరిటీ గార్డులు వాళ్ళే ఉన్నారు. హోటళ్లలో పనిచేసేటోళ్ళు మొత్తం ఒరిస్సా వాళ్ళు ఉన్నారు. బిల్డర్లు అందరూ మార్వాడీలు ఉన్నారు. రియల్టర్లు అందరూ మార్వాడీలు ఉన్నారు. మరి నిరుద్యోగం ఏడ పరిష్కారం అయింది? అందుకే హిందీ నేర్చుకోమంటున్నారు. హిందీ నేర్చుకున్న వాళ్ళకి కూడా ఇస్తలేరు కదా స్థానికులకి. హైదరాబాద్లో చాలా మందికి హిందీ వచ్చు, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? తెలంగాణ వ్యాప్తంగా హిందీ అర్థం చేసుకోగలరు, మాట్లాడగలరు, ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకనంటే తెలంగాణ వాళ్ళకి అయితే 1000 రూపాయలు ఇవ్వాలి జీతం కూలి. అదే ఒరిస్సా వాళ్ళకి అనుకోండి 250 రూపాయలు ఇస్తే వాళ్ళు పని చేసేస్తారు. అక్కడ 100 రూపాయలకు దొరుకుతుంది, ఇక్కడ 250 దొరుకుతుంది. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ 1000 రూపాయలు రావాల్సినటువంటి తెలంగాణ వాడికి ఉద్యోగం లేదు. అంటే నీకు కావాలి కాసే పని కూడా చేయలేరా మా వాళ్ళు?
ఇటుకలు మోసే పని కూడా చేయలేరా? పని చేయలేరు, సోమరిపోతులు, తాగుడుకు అలవాటు పడ్డరు, పొద్దున 11 గంటలకు వస్తారు, మధ్యలో గ్యాప్ తీసుకుంటారు, 4 గంటలకే వెళ్ళిపోతారు. ఇవన్నీ నిందలు తెలంగాణ కూలీల మీద, శ్రమజీవుల మీద. తెలంగాణలో ఖర్చు పెరిగిందిగా. హైదరాబాద్లో ఇల్లు కిరాయి తీసుకోవాలంటే మినిమం 10,000 కావాలి. స్కూల్లో పిల్లోని చదివించాలంటే సంవత్సరానికి కనీసం 50,000 కట్టాలి. హాస్పిటల్కి పోతే మినిమం ₹1,00,000 లేకుండా ఎక్కడ కూడా ఒక మంచి ట్రీట్మెంట్ అందే ప్రసక్తే లేదు. ఇక అపోలో ఇట్లా యశోద లాంటి చోటికి పోతే 5 లక్షలు 10 లక్షలు కావాలి. అంటే నీకు లైఫ్ ఎక్స్పెండిచర్ పెరిగింది. నువ్వు ఎక్స్పెండిచర్నేమో తగ్గించరు, మీరు కూరగాయల ధరలు తగ్గించరు, ఉప్పుల పప్పుల ధర తగ్గించరు, స్కూల్ కాలేజ్ ఫీజుల ధరలు తగ్గించరు, హాస్పిటల్స్ తగ్గించరు, కూలీ పెంచరు. 1000 రూపాయలు అడిగితే 1500 అడిగితే అబ్బో అంతనా అంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం? పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాడికి స్కూల్ అవసరం లేదు, వాడి పిల్లల్ని ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయడు, వాడేమో హాస్పిటల్కి పోడు. హాస్పిటల్కి పోతే పోతాడు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటే లేకపోతే చచ్చిపోతాడు. చచ్చిపోయిన సంగతి కూడా ఇంట్లోనికి తెలియని పరిస్థితి ఉంటుంది. కొన్ని పరిస్థితులు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మొన్న సిగాచి కంపెనీలో యాక్సిడెంట్ జరిగింది, చచ్చిపోయిన వాళ్ళు కొన్ని ఐడెంటిఫై కూడా చేయలేదు, ఇంకా అసలు బాడీలో దొరకలేదు. 150 మందికి పైగా చనిపోయి ఉంటారు. అందులో చనిపోయిన వాళ్ళు మెజారిటీ బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు. పైప్ లైన్ లో ఇరుక్కున్న వాళ్ళు ఇప్పటికీ ఇంకా బయటికి రాలేదు. అంటే నేను ఏమంటున్నా అంటే సిగాచి కంపెనీ లాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉత్తరాదిలో పనిచేస్తున్నారు. మై హోమ్స్ నిర్మిస్తున్నటువంటి టవర్స్లో కూడా, అపార్ట్మెంట్ టవర్స్లో కూడా ఉత్తరాదిలో పనిచేస్తున్నారు. మరి దక్షిణాలు తెలంగాణలో ఎందుకున్నారు? మా భూములు మీకు అప్పచెప్పడానికా, మా రక్తం మీరు తాగడానికా ఉన్నది? కాబట్టి ఈ పరిస్థితుల్లో కంపెనీలు వచ్చినంత మాత్రాన నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు అని ఈ 10 సంవత్సరాల కాలంలో తేలిపోయింది. కంపెనీలు బయట నుంచి రావద్దు, కంపెనీలు తెలంగాణలో పెట్టాలి. కంపెనీలు పెట్టడానికి మీరు బయటి వాళ్ళకి ఎట్లాగైతే రాయితీలు ఇస్తున్నారో, సబ్సిడీలు ఇస్తున్నారో, తెలంగాణ వాళ్ళకి కూడా అట్లే ఇవ్వండి. మీరు బయట జపాన్ నుంచి, జర్మనీ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి ఎన్నో కంపెనీలు వచ్చినాయి. ఎంతమందికి వచ్చినాయి ఉద్యోగాలు? టాప్ క్లాస్ ఉద్యోగాలని, ఆఫీసులలో కూర్చొని చేసే ఉద్యోగాలన్నీ కూడా బయట రాష్ట్రాల వాళ్ళకే ఇస్తున్నారు, లోకల్ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆ కంపెనీ CEO ఉత్తరాదోడు ఉంటాడు, తెలంగాణోడు ఉండడు. కాబట్టి ఉద్యోగాలు రావు మనకి. ఇలాంటి ఒక పరిస్థితి ఉన్నది. అందుకని ఈ సమస్యని నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతున్నారు, మాకు ఉద్యోగాలు కావాలని. పేదలు మాకు కావాలని కొట్లాడుతున్నారు, కార్మికులు హక్కుల కోసం కొట్లాడుతున్నారు. వీటిని ఇంటెన్సిఫై చేయాలి, ఆ వర్గంతో కలిసి మనం పనిచేయాలి. అది నేను చెప్పే సూచన. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి, మా పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది. సరే, కమ్యూనిస్ట్ పార్టీ పందా గురించి, వాళ్ళ విధానాల గురించి మాట్లాడాం. ఈ VCK పార్టీ పందా గురించి కూడా మీరు చెప్పారు. బూర్జువా పార్టీని ఎదుర్కోగలిగే అంత సత్తా ఉన్న పార్టీనా? తమిళనాడులో మా పార్టీ బూర్జువా పార్టీలు అన్నింటినీ ఎదుర్కొని నిలబడుతున్నది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం అనేది అంత ఈజీ కాదు. అగ్రెసివ్గా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళందరూ సరెండర్ అయిపోయారు, కానీ ఒక VCKనే సరెండర్ కాలేదు. ఎందుకంటే సరెండర్ కావాల్సిన అవసరం లేదు మాకు, మేమేం తప్పు చేయలేదు, మేము అక్రమంగా ఆస్తులు సంపాదించలేదు, మా లీడర్కి రూపాయి లేదు సొంత. ఆయన వేసుకునే బట్టలు కూడా మంది కొనిస్తారు, అంటే ప్రజలు కొనిస్తారు. ఆయన వేసుకునే షూస్ ప్రజలు కొనిస్తారు. ఆయన తినే తిండి ప్రజలు బిల్లు కడతారు. ఆయన జేబులో రూపాయి ఉండదు, ఆయన మీద ప్రాపర్టీ లేదు. ఆయన ఎవరి కోసం భయపడాలి? పార్టీ అకౌంట్లో డబ్బులుంటే ప్రజలు ఇచ్చినది. కంపెనీల దగ్గర నుంచి, ప్రతి పార్టీ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల నుంచి తీసుకునేది చూసాం మనం ఎలక్టోరల్ బాండ్స్ విషయం. మా పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నిధులు రాలే. ఏ కార్పొరేట్ కంపెనీ మా పార్టీ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలే. 100 కోట్లు ఏమి మేము ఎక్కడి నుంచి తీసుకోలేదు. కాబట్టి మేము భయపడేదే ఉన్నది. జగన్ రెడ్డి అంటే ఆయన అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు, లేదా ఆయన నరేంద్ర మోడీ దగ్గర సరెండర్ అయ్యిండు, పవన్ కళ్యాణ్ సరెండర్ అయ్యిండు, కేసీఆర్ సరెండర్ అయ్యిండు, రేపు రేవంత్ రెడ్డి కూడా అవుతాడు. రేవంత్ రెడ్డి కుటుంబం చేస్తున్నటువంటి భూదందాలు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డిని జైలు పాలు చేస్తాయి. అది బీజేపీకి ఒక అస్త్రంలాగా మారుతుంది. మాకేం అవసరం ఉన్నది? నాకు సొంత కారు లేదు, బండే లేదు, బైకే లేదు, నేను ఎవరిని భయపడాలి? బస్ ఎక్కొస్తా, ఆటో ఎక్కొస్తా,
అవి కూడా పైసలు లేకపోతే నడిచి వస్తా, పైసలు ఎవరైనా ప్రజలు వచ్చి ఎక్కించుకోకపోతే పోతా, నేనెవరికి భయపడాలి? కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో పైసలు లేకుండా రాజకీయ పార్టీ ఎదగడం, అధికారంలోకి రావడం సాధ్యం అని ఇంకా ఊహలో ఉన్నారు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీస్ నేను ముందే చెప్పిన, రాజకీయ పార్టీ ఉన్నది రాజకీయాలు చేయడానికి, అధికారంలోకి రావడం కోసం మాత్రమే కాదు. ఒకటి, ప్రజా రాజకీయాలు వేరు, పాలకవర్గ రాజకీయాలు వేరు. పాలకవర్గ రాజకీయాలని చర్చిస్తూ ప్రజా రాజకీయాలని గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. ఇప్పుడు అగ్రకుల పార్టీలు, పాలకవర్గ పార్టీలు వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి ఎలక్షన్స్లో, వందల వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాయి. ఖర్చు పెట్టి గెలుస్తున్నారు, మళ్ళీ అదే ప్రజలు బాధలు పడతా ఉన్నారు. మేము ఇప్పుడే అధికారంలోకి వస్తామని మేము అనుకోవట్లేదు. ప్రజల్ని సెన్సిటైజ్ చేయడము, ఎడ్యుకేట్ చేయడము, ఆర్గనైజ్ చేయడం ద్వారా మనం ప్రజలు రాబోయే రోజులలో మేము అధికారంలోకి వస్తాం. ఇప్పుడు ఆయా పార్టీలు కూడా ఎగ్జాస్ట్ అయిపోయాయి, డబ్బులు ఖర్చు పెట్టి పెట్టిన తర్వాత ఇవి రికవరీ కాక చాలా అప్లపాలయ్యే పరిస్థితి కూడా వచ్చింది. అందుకే కదా కేసీఆర్ లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్లో డబ్బులని నేను పెట్టుకుంటే జస్ట్ మీరు పోటీ చేయండి అని చెప్పి డబ్బులని ఆయన పెట్టుకున్నాడు. అంటే సంపద అంతా ఆయన ఒక్కరి దగ్గర పోగుపడ్డట్టు కదా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేనే మొత్తం డబ్బులు పెట్టుకుంటే మీరు జస్ట్ పోటీ చేయండి అన్నాడు. 65 మందికి సొంత మనుషులకు ఆయన డబ్బులు పెట్టుకున్నాడు. అంటే ఆయన దగ్గర సంపద పోగుపడ్డట్టే కదా. డబ్బులు పెట్టి క్యాండిడేట్లను గెలిపించిన వ్యక్తి తన ప్రయోజనాలు చూసుకుంటాడు, కానీ ప్రజల ప్రయోజనాలు ఎక్కడ చూసుకుంటాడు? అందుకని ప్రజలు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నారు. ప్రజలు డబ్బున్నవాడిని గొప్పవాడిగా చూసే పరిస్థితి వచ్చింది. ఇది విలువల్లో వచ్చిన మార్పు, ఆలోచనల్లో వచ్చిన మార్పు. ఒకప్పుడు డబ్బులు ఉన్నోడు కనపడితే వీడు దొంగ, ఎవరినో దోచుకొని నీ డబ్బు సంపాదించి ఉంటాడు, ఎట్లొస్తాయి రావానికి అన్ని డబ్బులు అనేటోళ్ళు. ఇప్పుడు డబ్బులు లేకపోతే చేతగానోడు, అసమర్థుడు, డబ్బులు ఉన్నోడు వాడు ఎట్లా ముంచినా, ఎన్ని చేసినా, ఎంత దోపిడీ చేసినా వాడు గ్రేటర్, వాడు సంపాదించిండు, తెలివైనోడు, మనగాడు, మొగోడు. ఈ ఆలోచన నుంచి సమాజం మారాలా. వాళ్ళు దోచుకుంటున్న డబ్బు మీ డబ్బు, మిమ్మల్ని అమాయకుల్ని చేసి దోచుకుంటున్న డబ్బు. వాళ్ళు వ్యాపారం చేసినా, ఏ రకంగా చేసినా అది ప్రజల సొత్తు, అది కొద్ది మంది దగ్గర పోగుపడుతున్నది. దాన్ని చూసి మీరు అతడు ఆ వ్యక్తి చాలా గొప్పోడు అనుకుంటున్నారు. డబ్బులుంటే నాయకుడు అయిపోవచ్చు అనుకుంటున్నారు. తప్పు. ప్రజలుంటేనే నాయకుడు అవుతాడు. ప్రజలు తలుచుకుంటే ఎమ్మెల్యేలు అవుతారు, ప్రజలు తలుచుకుంటే ఎంపీలు అవుతారు, లేకపోతే ఓడిపోతారు. 1000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళని కూడా ఓడించారు జనాలు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాల గురించి, భూజో పార్టీల గురించి, హిందుత్వం గురించి, నిచ్చెన వ్యవస్థ గురించి మాట్లాడాం కాబట్టి ఒక పోలికతో చెప్పదలుచుకున్నది. సంస్కృత మంత్రాలు భక్తులకు అర్థం కానట్టు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ప్రజలకు అర్థం కావట్లేదేమో, అర్థమయ్యేలాగా మార్పు జరుగుద్ది అనుకుంటున్నారా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా జరుగుద్దని? నేను ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని కాదు. అంటే మార్క్స్ సిద్ధాంతాలు సాధారణ ప్రజలకు అర్థం చేయగలగడం చేశారు కదా సార్. తెలంగాణ సాయుధ పోరాటం ఎట్లా జరిగింది? చేయిస్తేనే కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే సిద్ధాంతము నాయకులు పుట్టడం కాదు, చెప్తున్నా విను. సిద్ధాంతము నాయకులకి, క్యాడర్కి అవసరం, ప్రజలకు అవసరం లేదు. ప్రజలు ఇమ్మీడియట్ గా దొరకు వ్యతిరేకంగా పోరాడాలి, ఆ గూండాకి వ్యతిరేకంగా పోరాడాలి, ఆ కూలీ పెంచడం కోసం పోరాడాలి, ఆ భూమి పంచడం కోసం పోరాడాలి. అక్కడ ప్రజలకి ఐక్యం చేయడానికి మాట్లాడాలి. ఆ మాట వాళ్ళ భాషలోనే ఉంటుంది. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని సక్సెస్ అయినాయి కదా. లక్షల మందిని ఎట్లా కూడా కట్టగలిగారు, అంత పెద్ద సాయుధ పోరాటం ఎట్లా నిర్మాణం చేయగలిగారు, సిద్ధాంతం చెప్పకుండా, అంటే ప్రజలకి రాజకీయాలు చెప్పకుండా చేశారు. గ్లోబలైజేషన్ తర్వాత ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చినాయి, మనుషుల ఆలోచనల్లో మార్పులు వచ్చినాయి, అది సహజం. సో దీన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఆ థాట్ ప్రాసెస్ని మనం ఎలా మార్చాలి, ప్రజల్లో వచ్చిన ఈ ఆలోచనని ఎట్లా అడ్రస్ చేయాలని ఆత్మవిమర్శ చేసుకోవాలి. అది నేను చెప్తున్నది. ప్రజలకి ఏ విషయమైనా అంటే మీ ఉద్దేశం ఏంది? ప్రజలు తీదకోలు, వాళ్ళకి పెద్ద పెద్ద విషయాలు అర్థం కావు, వాళ్ళు ఎడ్డివాళ్ళు, అందుకని ఈ రాజకీయ పార్టీలు ఫెయిల్ అవుతున్నాయని అనుకుంటున్నారా? కాదు. ప్రజలు చాలా తెలివికల్లోళ్ళు. ప్రజలు వాళ్ళ జీవితంలోంచి వాళ్ళు విషయాలను అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే విషయాలు ఇది మనకు అక్కర్రాదురా అనుకున్న వాళ్ళు వదిలేస్తారు.
కాబట్టి ప్రజలే ఉద్యమాలు నిర్మిస్తారు. ప్రజల నుంచి నేర్చుకో, ప్రజలకి చెప్పు అని అన్నాడు కదా మావో. ఫ్రమ్ ద పీపుల్ టు ద పీపుల్. పీపుల్ నుంచి నేర్చుకోవాలి, ప్రజలకే మళ్ళీ చెప్పాలి అదే విషయాన్ని. చెప్పే క్రమంలో దాన్ని అడ్వాన్స్ చేయాలి. నీకున్న ఈ సిద్ధాంత జ్ఞానంతో దాన్ని మరింత అడ్వాన్స్ చేసి, ఇది కాదు ఇట్లా జరిగింది, ఇట్లా జరుగుతుంది, మనం ఈ రకంగా తెలుసుకోవాలి, ఆలోచించాలి అని చెప్పి ఎలా ఆలోచించాలో నేర్పడమే రాజకీయాల పని. కేసీఆర్ చేసిన పని ఏంది? తెలంగాణ ఆలోచనని కలిగించడం. ఆంధ్ర వాళ్ళ మెదడుతోటి కాదు మనం ఆలోచించాల్సింది, తెలంగాణ మెదడుతోటి ఆలోచించండి అని చెప్పి ఒక ఆలోచన ప్రాసెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేశాయి? భూస్వామి చాలా గొప్పవాడు, దైవాంశ సంభూతుడు, జమీందార్ని మనం ఎదిరించలేము, గెలవలేము, ఓడించలేము, ఇట్లే పుట్టినాం ఇట్లే చచ్చిపోతాం అనుకుంటున్న స్థితి నుంచి జమీందార్ అయినా భూస్వామి అయినా సంపితే చచ్చిపోతాడు, వాడేం భూమి ఆకాశం నుంచి ఊడిపడలేదు, ఆకాశం నుంచి ఊడిపడ్డని కూడా చంపేయవచ్చు అని చెప్పి ఆ భూస్వామి వ్యవస్థకి వ్యతిరేకంగా ఆలోచనని నేర్పించారు. వాళ్ళు ఎలా ఆలోచించాలో నేర్పించడమే రాజకీయాల పని. ఏమి అనుభవించాలో నేర్పించడం కాదు, ఏమి నిర్మించాలో నేర్పించడం, ఈ బిల్డింగ్ కట్టాలి అది కట్టాలని కాదు, అసలు ఎట్లా ఆలోచించాలో నేర్పించడమే రాజకీయాల పని, ఒక ఫిలాసఫర్ పని. ఆ పని చేస్తే ఈజీగా అవుతుంది. అది మీరు అన్నట్టు ఉద్యమాలకు సంబంధించి అయితే ప్రజలకు అర్థమైంది అనుకోవచ్చు, భూస్వామి వ్యతిరేకంగానే వీటికి. కానీ రాజ్యాధికారం కావాలని కోరుకునే అప్రెస్డ్ పర్సన్స్కి ఈ సిద్ధాంతాలు అర్థం చేయించలేకపోతున్నారు అనేది నా ప్రధాన క్వశ్చన్. ఇప్పుడు 1980 ప్రాంతంలో మన దగ్గర అక్షరాస్యత శాతం చాలా తక్కువ, 35%. ఈరోజు 75% వచ్చాం. అక్షరాస్యులు పెరిగారు, సోషల్ మీడియా పెరిగింది, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు, ఆలోచించగలుగుతున్నారు. కానీ మనం సోషల్ మీడియాని గమనించితే వాట్సాప్ గ్రూపులు కావచ్చు, లేదంటే ఇన్స్టా కావచ్చు, లేదా ఫేస్బుక్ కావచ్చు, ఇంకా యూట్యూబ్, ఎనీ ప్లాట్ఫామ్, అందరూ ఈ అన్ని సమస్యల మీద చర్చిస్తున్నారుగా. మీరు నేనే కాదు. ఎందుకంటే కులం అనేది ఒక భూతం, అది ఎటువైపు తిరిగితే అటువైపు కనబడుతుంది. ఆ కులం అనే భూతం కూరల్లోంచి విద్యాధికుడు తప్పించుకోలేడు, చదువులేని నిరుపేద కూడా తప్పించుకోలేడు, ఏ కులం వాడు తప్పించుకోలేడు. అది ఎటుపోయినా దయ్యంలాగా పీక తింటూ ఉంటుంది. సో అనివార్యంగా దాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. ప్రేమ ని విపరీతంగా ఇష్టపడే యువకులు తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమిస్తున్నారు. ఒక దశ దాటిన తర్వాత నువ్వు మా కులం కాదు కాబట్టి వద్దు అని అంటున్నారు. అబ్బాయి అనొచ్చు, అమ్మాయి అనొచ్చు, తల్లిదండ్రులు అనొచ్చు, ఇంకా సమాజం కూడా అనొచ్చు. కులం అనేది వాడి మనసులోకి రాని భావన. వాస్తవానికి ఎప్పుడైతే తాను ప్రేమించిండో అప్పుడు వాడికి కులం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. మా కులపోళ్ళు ఒప్పుకోరు, మా కులం వాళ్ళు వేలేస్తారు, ఈ సమస్యలు వస్తున్నాయి కదా, చంపేస్తున్నారు కదా. వాడు అప్పటిదాకా కులం మధ్యలో లేడు, వాడి చుట్టూ ఉన్న కులాన్ని వాడు పట్టించుకోలే. వన్స్ తనకు ఒక అనుభవంలోకి రాగానే ఈ కులం వద్దని అంటున్నాడు కదా, కుల వ్యవస్థ వద్దు అంటున్నాడు కదా. దానివల్ల బెనిఫిట్ ఉన్నోడేమో కులం ఉండాలంటున్నాడు. మా చెల్లెని ప్రేమిస్తావా, మా అక్కను ప్రేమిస్తావా, మా ఆడవాళ్ళని ఇష్టపడతావా, మీ కులం ఏంది, మా కులం ఏంది అని అప్పుడు వస్తుంది వానికి. కాబట్టి కులం అనేది పెద్దగా నువ్వు నేర్పించకుండానే తెలిసే విషయం, అది అనుభవంలో ఉండే విషయం. కాబట్టి అర్థమవుతున్నాయి కదా, అది ఇంకా వేగంగా అర్థమవుతుంది. రాబోయే రోజులలో దాని ప్రభావం ఇంకెక్కువ ఉంటుంది. దాన్ని మనం ఛాలెంజ్ చేయగలగాల, వాళ్ళకి నాయకత్వం వహించగలగాలి, వాళ్ళకి ఒక మంచి ఆలోచనని అందించగలగాలి. అందువల్లనే కదా మాలాంటి వాళ్ళందరి మాటలు వాళ్ళు వింటున్నది, చూస్తున్నది, గమనిస్తున్నది. వాళ్ళ పనుల్లో ఒత్తిడిలో ఉండి మూమెంట్లోకి రాలేకపోవచ్చు. వాళ్ళేమి మేము చెప్పేదాన్ని వ్యతిరేకించట్లేదు కదా. వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. కులం ఎక్కడ ఉన్నదండి అని వాదించి బుకాయించే వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. వాళ్ళు ఈ సమాజాన్ని మార్పు లేకుండా కొనసాగించాలని కోరుకునేవాళ్ళు.